I don't know what that is. ఎల్ల వేళ కూడా ఇది జరుగుతున్నప్పుడెల్లా కూడా ఇలాంటి దర్శనాలు వచ్చుచున్నప్పుడెల్లా అదేమైనప్పటికీ నేను చెప్తున్నాను, అది నాకు జరిగినప్పుడు అది దర్శనమని నాకు తెలియదు, అది దర్శనమని నేను అనను. వారు దాన్ని మైకమంటున్నారు, మరి ఏదేంటో అని అది నాకు తెలియదని చెప్పాను. And honey, I don't want to fool with it. They tell me it's the devil, and I love the Lord Jesus. నేను దాన్ని హీనంగా అనడము నాకు ఇష్టం లేదు. అది దయ్యమని వారు చెప్తున్నారు. నేను ప్రభుని యేసును ప్రేమిస్తున్నాను. Oh, she said, Billy, you ought to listen to what people tell you. ఓ బిల్లీ, ప్రజలు అనేది నీవు ఆలకించకు అని ఆమె చెప్పినది. I said, but honey, look at other preachers. అయితే ప్రీతమా, ఇతరత్ర బోధకులను చూడు. I said, I don't want it. I said, I'm going to my place in the woods. నాకు వద్దు అని అన్నాను. నీ అడవుల్లోకి నా స్థలానికి వెళ్తున్నాను అని చెప్పాను. I got about $15. You take care of Billy. Billy's a little bitty boy then, little bitty fella. $15 నా యొద్ద ఉన్నవి. బిల్లిని జాగ్రత్తగా చూడు. బిల్లి అప్పుడు చాలా చిన్నవాడు. I said, you take that's enough for you and Billy to live on a while. తీసుకో, జీవించడానికి నీకు బిల్లీకి కొద్ది కాలానికి సరిపడతవి. Call him up, tell him I may be back tomorrow. I may not never be back. వారిని పిలిచి చెప్పు, వీలైతే రేపు వస్తాను లేదా ఇక తిరిగి రాను. If I ain't back in the next 5 days, put a man on in my place. నేను ఇక 5 రోజుల్లో తిరిగి రాకపోతే నా స్థానములో మరొకటి ఉంచు అని చెప్పాను. I said, Meaty, I'll never come out of that woods until God promises me He'll take that thing away from me and never let it happen again. మేడా, అది నా దగ్గర తీసివేసి అది మరలా రాకుండా చేయునని దేవుడు నాకు వాగ్దానం చేసే వరకు నేను తిరిగి రాను అని చెప్పాను. Think of the ignorance that a man can be. అలాంటి మనుషుని యొక్క అవివేకం ఎంతదో ఆలోచించేయండి. I went up there that night. నేనెక్కడిగా రాత్రి వెళ్లిపోయాను. Went back in the little old cabin for us. Next day it was kind of late. I was going to go up to my camp the next day up on the farther around the mountain or the hill rather, to get up in the woods there. తిరిగి ఆ పాత గదిలోకి వెళ్ళాను. అది ఆ తర్వాత రోజు కొంత ఆలస్యమైనది. తర్వాత రోజు ఆ క్యాంపులోకి నేను వెళ్ళవలసి ఉన్నది. ఆ పర్వత అవతల లేక కొండ ఆవల అడవుల్లోకి వెళ్ళాను. I don't believe the FBI could find me up there. FBI వారు నన్ను కనుగొంటారని అనుకోలేదు. So this little old cabin. కనుక ఈ చిన్న పాత గదిలో I'd been praying all that afternoon and before it got too dark. ఆ మధ్యాహ్నం అంతా చాలా చీకటి పడే వరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. I prayed, was reading over there in the Bible where it said the spirit of the prophets is subject to the prophet. నేను ప్రార్థిస్తూ ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నది అనే భాగాన్ని బైబిల్ నుండి చదువుతూ ఉన్నాను. I couldn't make that out. నేను అది కనుగొనలేకపోతున్నాను. So it got too dark in the little old cabin where I used to trap when I was a boy. అక్కడ ఆ చిన్న గదిలో ఎంతో చీకటిగా ఉన్నది. నేను చిన్నవానిగా ఉన్నప్పుడు అక్కడ బోను పెడుతుండేవాడను. I had a trap line through there and go up there and fish and stay all night. నేను ఇక్కడ బోను పెట్టి రాత్రంతా చేపలు పడుతుండేవాడను. There's a little old dilapidated cabin sitting over there. Been in there for years. అది కేవలం ఎంతో శిథిలావస్థలో ఉన్నటువంటి పాతబడిన గది. సంవత్సరాల తరబడిగా అక్కడ కూర్చుంటున్నాను. Some tenant might have had it before it all come to that. అది ఆ స్థితికి రాకముందు ఒకరు అద్దెకున్నారు అందులో. And so I was just waiting there. నేను ఇక్కడ అలా కనిపెట్టుకొని కూర్చుని ఉన్నాను. I thought, well, got along towards 1 o'clock, 2 o'clock, 3 o'clock in the morning. 1 గంట, 2 గంటలు, 3 గంటలు జరుగుతూనే ఉన్నది. I was walking up down the floor. నేల మీద వెనుక్కు ముందుకు నడుస్తూనే ఉన్నాను. Walking back and forth. ముందుకు వెనుక్కు అలాగ నడుస్తున్నాను. I sat down on a little old stool there, a little, not stool, a little old box of a thing. ఒక పాతబడిన బల్ల మీద కాదు ఒక పెట్టెలాంటిదైన దానిపైన కూర్చున్నాను. I sat down there and I thought, oh God, why do you do this to me? నేను ఇక్కడ కూర్చొని, ఓ దేవా, ఎందుకు నీవిలాగు నాకు చేస్తున్నావు అని తలంచుకుంటున్నాను. I said, Father, you know I love you. తండ్రి, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు. You know that I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అని చెప్తున్నాను. And I don't want to be possessed with the devil. దయ్యం పట్టిన వానిగా నేనుండి నాకు ఇష్టం లేదు. I don't want them things to happen to me. అవి నాకు సంభవించడం నేను అంగీకరించను. Please, God, don't never let it happen no more. దేవా, మరెన్నడూ అది జరగకుండా చూడండి అని చెప్తున్నాను. I said, I love you. I don't want to go to hell. నేను చెప్తున్నాను ఈ విధంగా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
నేను నరకానికి వెళ్ళటం ఇష్టపడను. What's the use of me preaching and trying and putting my efforts forth if I'm wrong? నేను తప్పిదస్తున్నయుండి నా శాయశక్తుల ప్రయత్నాలు చేసి బోధన చేయడం వల్ల ఫలమేంటి? I'm not only taking myself to hell, I'm misleading thousands of others. నేనుగా నరకానికి నడుచుట కాకుండా వేలాది మందిని తప్పుదాన్ని పట్టించువాడినవుతాను. Or hundreds of others in them days. And I said, I had a big ministry. వందల మంది ప్రజలు అలాంటి వారు నా పరిచయలో ఉన్నారు. And I said, well, I don't never want it to happen to me again. ఇది మరలా నాకు సంభవించడం నేను అంగీకరించను అని చెప్పాను. I sat down on this little stool and I was just sitting all kind of in this position. నేను ఆ చిన్న బల్ల మీద కూర్చున్నాను. ఓ విధంగా ఇలాగ కూర్చుని ఉన్నాను. Just like that. And all at once I seen a light flicker in the room. అకస్మాత్తుగా గదిలోకి మెరుస్తూ ఉన్న ఒక వెలుగు కనిపిస్తున్నది. I thought somebody was coming up with a flashlight. ఫ్లాష్ లైట్ తీసుకుని ఎవరో వస్తున్నారని తలస్తున్నాను. And I looked around and I thought, oh. తిరిగి చూచి నేను ఇలా అనుకున్నాను. And here it was right out in front of me, and old wooden boards on the floor. ఇక్కడే అది ఉంది, నా ఎదుటే ఉంది, పాత చెక్కలు నేలపై పడి ఉన్నవి. And there it was right in front of me. The little old drum stove sitting in the corner, the top was tore out of it. అక్కడే ఉన్నవి, నా ఎదురుగానే ఉన్నవి. ఒక పాత స్టవ్ ఒక మూల పెట్టి ఉంది, దానిపైన పగిలి ఉంది. And right in here there was a light on the floor. ఇక్కడే ఒక వెలుగు నేల మీద ఉంది. I thought, well, where's that? Well, that couldn't be coming. అరే, అది రావడం లేదే అని నేను అనుకుంటున్నాను. I looked around. అటు ఇటు చూశాను. And here it was above me, this very same light. ఇక్కడే నా పైనే ఉంది, అదే వెలుగు. Right there above me, hanging right like that. నా పైనే ఉంది, అలాగే వేలాడుతుంది. Circling around like a fire, it's kind of an emerald color. అగ్నిగోళం వలె ఉన్నది, ఓ విధమైన నీలి రంగులో ఉన్నది. Like that, just above it, like that. ఉష్ ఉష్ ఉష్, అది నా పైన అలా వెళ్తున్నది. And I looked at that and I thought, what is that? Now, it scared me. I heard somebody coming. దాని వైపే చూశాను, ఏంటది అని అనుకుంటున్నాను. అది నాకు భయం కలుగ చేసింది. ఎవరో వస్తున్నట్లుగా వింటున్నాను. Just walking. Oh, it was barefooted. పాదరక్ష లేకుండా వంటిగా నడుస్తున్నట్లుగా ఉన్నది. And I seen the foot of a man come in. It's dark in the room, all but right here where it's shining right down. లోపలికి వస్తున్నటువంటి ఆ మనిషి పాదాలు చూశాను. గది అంతటా చీకటి, అయితే ఎక్కడది వెలుగుతుందో అక్కడ తప్ప. I seen the foot of a man coming in. లోపలికి వస్తున్న ఒక మనిషి పాదాలు చూశాను. And when he come into the room, ఆయన లోపలికి వస్తున్నప్పుడు, walked on up. He was a man looked way about 200 pounds. నడిచి వస్తున్నప్పుడు 200 పౌండ్ల బరువు ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. He had his hands folded like this. ఆయన తన చేతులు ఇలా కట్టుకొని ఉన్నాడు. Now I'd seen it in a whirlwind. I'd heard it talk to me. నేను దానిని సుడిగాల్లో చూశాను, నాతో మాట్లాడుతూ నేను విన్నాను. And seen it in the form of a light. గదిలో ఒక వెలుగుగా నేను చూశాను. But the first time I ever seen the image of it. ప్రథమంగా దాని రూపాన్ని చూడడం అదే ప్రప్రథం. It walked up to me real close. అది నాకు చాలా సమీపంగా వస్తుంది. Well, honest friends, I thought my heart would fail me. సరే, యథార్థమైన సహోదరులారా, నాకు గుండె ఆగిపోయేంతగా అనిపించినది. Just imagine, put yourself there. It make you feel the same way. ఊహించండి, మీకేనే అనుకోండి, అదే విషయం మీకు అనిపిస్తుంది. You're maybe farther along the road than I am. నాకంటే ఎక్కువగా రోడ్డుకు దూరమై పారిపోతారు మీరు. Maybe been a Christian longer. నీవు ఎంతో కాలం నుండి క్రైస్తవుడై ఉండవచ్చు. But it would make you feel that way. అయితే అది మీకు అలా అనిపిస్తుంది. Because after hundreds and hundreds of times of visitation, it paralyzes me when he comes near. ఎందుచేతనంటే వందల సార్లు నాకు ఆ సందర్శనం జరిగినప్పటికీ ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను కృంగదీసివేసినది. Sometimes it even makes me almost completely pass out. Just so weak. కొన్ని పర్యాయాలు నాకు అది మైకము కలగచేసి నన్ను కృంగదీసినది. When I leave the platform, many times if I stay too long, I'll go completely out. వేదికను నేను వదిలిన తర్వాత నాకు అలా అనిపించేది. ఎక్కువసేపు నేను అలా ఉంటే నేనిక అలా అయిపోయేవాడను. I've had them ride me around for hours, not even know where I was at. గంటల కొలది నా పైన అవి ఉండేవి. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు కూడా. Now I can't explain it. నేను అది విశదీకరించలేను. Read down here in the Bible and it'll explain it, what it is.
ఇక్కడ బైబిల్లోండి చదవండి, అదేంటో మీకు తెలియపరుస్తుంది. The scripture says so. లేఖనం అలా తెలియజేస్తున్నది. So I was sitting there and looking at him. నేను అక్కడే కూర్చుని ఆయన వైపు చూస్తున్నాను. I kind of had my hand up like that. నా చేతులు అలా పైకెత్తి ఉంచాను. He's looking right at me, just as pleasant. ఎంతో ఆదరణంగా ఆయన నా వైపే చూస్తున్నాడు. But he had a real deep voice. అయితే ఆయన ఒక సున్నితమైన స్వరముతో, And he said, "Do not fear. I am sent from the presence of Almighty God." సర్వాధికారి అయిన దేవుని యొద్ద నుండి నేను పంపబడి ఉన్నాను, భయపడవద్దు అని చెప్తున్నాడు. And when he spoke that voice, ఆయన ఆ స్వరముతో పలికినప్పుడు, that was the same voice that spoke to me when I was 2 years old all the way up. నేను 2 సంవత్సరాల వయసులో ఉండగా పలికినది అదే స్వరం. అది నన్ను ఎప్పుడునూ వెంబడిస్తూనే ఉన్నది. I know that was him. అది ఆయనేనని నాకు తెలుసు. And I thought, now listen to the conversation. వినండి, ఆ సంభాషణ ఆలకించండి. I'll quote it the best that I can, knowingly, word by word. నాకు తెలిసినంత వరకు నా చేతనంత మట్టుకు మాట వెంబడి మాట చెప్పాను. Because I hardly remembered. ఎందుకంటే నాకు బాగా జ్ఞప్తి ఉన్నది. And I said, looked at him like that. He said, "Do not fear. Just as quiet." ఆయనను అలాగ చూశాను, భయపడవద్దు అని ఎంతో నెమ్మదిగా చెప్పాడు ఆయన. Said, "I am sent from the presence of Almighty God." సర్వశక్తిమంతుడకు దేవుని సన్నిధి నుండి నేను పంపబడ్డాను అని చెప్పాడు ఆయన. To tell you that your peculiar birth, ప్రత్యేకమైన నీ జన్మను గూర్చి తెలియచెప్పుటకు పంపబడ్డానని చెప్పారు. as you know what my birth was up there, that same light hung over me when I was first born. అక్కడ నా యొక్క జన్మ ఎలా జరిగిందో మీకు తెలిసి ఉన్నట్లుగా నేను జన్మించినప్పుడు ప్రథమంగా అదే వెలుగు అక్కడ వేలాడినది. And so I said, your peculiar birth and misunderstood life, కనుక ఆయన చెప్పారు, నీ ప్రత్యేకమైన జన్మ, అపార్థము చేయబడుతున్న నీ జీవితము has been to indicate that you're to go to all the world and pray for the sick people. నీవు సర్వ ప్రపంచానికి వెళ్లి రోగులైన ప్రజలను ప్రార్థించమని గుర్తై ఉంటున్నది. And said, and regardless of what they have, అవి ఎటువంటివైనప్పటికీ, ఎటువంటి జబ్బైనప్పటికీ, and he designated, God who's my judge knows that he designated cancer. ఆయన సూచించారు, నా న్యాయాధిపతిన దేవునికి ఇది తెలుసు, క్యాన్సర్ సహా అని ఆయన సూచించారు. Said, if you get the people to believe you and be sincere when you pray, ఇలా చెప్పాడు, ప్రజలు నేను నమ్మునట్లుగా నీవు చేసుకున్నట్లయితే, నీవు ప్రార్థించేటప్పుడు నమ్మకంగా ఉన్నట్లయితే, nothing shall stand before your prayer, not even cancer. నీ ప్రార్థన ఎదుట చిట్ట చివరిగా క్యాన్సర్ సహా నిలవనేరదు అని చెప్పాడు. See? If you get the people to believe you. చూశారా, ప్రజలు నేను నమ్మునట్లుగా నీవు చేసుకున్నట్లయితే, and I seen he wasn't my enemy, he was my friend. గా ఆయన నేను శత్రువునిగా చూడలేదు, కానీ మిత్రునిగానే నేను చూశాను. I didn't know where I was dying or what was happening when he's coming up to me like that. ఆయన ఆ విధంగా నా ఎద్దుకు వస్తున్నప్పుడు నేను చచ్చిపోతున్నానేమో ఏదో నాకు తెలియలేదు. And I said, well, sir, I said, I am అలాగేనయ్యా అని నేను చెప్పాను. what do I know about healings and things like that, those gifts? అలాంటి స్వస్థతలు, ఆ వరములు నాకేమి తెలియను అని అన్నాను. I said, well, sir, I'm a poor man. మంచిది అయ్యా, నేను పేదవాడను అని చెప్పాను. And I said, I'm among my people. I live with my people who's poor. నా ప్రజల మధ్య ఉంటున్నాను, వారు పేదవారే. I'm uneducated. నేను విద్య లేని వాడను. And I said, and I would not be able. They not understand me. I said they wouldn't hear me. నేను తగిన వాడను కాదు, వారు నన్ను అర్థం చేసుకొనలేరు, వారు నా మాటలు వినరు అని చెప్పాను. And he said, as the prophet Moses was given 2 gifts, signs rather. ఆయన చెప్పాడు, ప్రవక్తైన మోషేకు 2 వరములు లేక 2 సూచనలు అనుగ్రహించబడినట్లుగా, to vindicate his ministry, అతని యొక్క పరిచర్య రుజువుకై అనుగ్రహించబడినట్లుగా, so are you given 2 gifts to vindicate your ministry. నీ యొక్క పరిచర్య రుజువు కొరకై నీకును 2 వరములు అనుగ్రహించబడుతున్నవి. He said one of them will be, ఆయన చెప్పారు, అందులో ఒకటి, that you'll take the person that you're praying for by the hand with your left hand and their right. నీవు ఏ వ్యక్తి కొరకై ప్రార్థిస్తున్నావో
ఆ వ్యక్తిని చేయితో పట్టుకొని నీ ఎడమ చేతితో ఆ వ్యక్తి కుడి చేయి పట్టుకొని and said, then just stand quiet. ఆ తర్వాత నిశ్శబ్దంగా నిలబడు. And there'll be a physical effect that'll happen on your body. అప్పుడు నీ శరీరానికి భౌతికంగా అది సంభవిస్తుంది. And said, then you pray, and if it leaves, the disease is gone from the people. ఇంకా ఇలా చెప్పాడు, అప్పుడు నీవు ప్రార్థించు, అది విడిపోయినట్లయితే ఆ ప్రజల్లో నుండి ఆ వ్యాధి తొలగిపోయినది. If it doesn't leave, just ask the blessing and walk away. అది వదిలిపోనట్లయితే ఆశీర్వదించి సాగిపో అని చెప్పాడు. Well, I said, sir, I'm afraid they won't receive me. సరే అయ్యా, వారు నన్ను అంగీకరింపరేమో అని భయపడుతున్నాను అని నేను అన్నాను. He said, and the next thing will be, if they won't hear that, then they will hear this. ఆయన చెప్పారు, రెండో విషయం, దాన్ని వారు విన్నట్లయితే ఇది వింటారు వారు అని చెప్పారు. Said, then it will come to pass that you'll know the very secret of their heart. ఆ తదుపరి నీవు వారి యొక్క హృదయ రహస్యాలు కూడా తెలుసుకుంటావు. అది అలా జరుగుతుంది. Said, this they will hear. ఇది వారు వింటారు అని చెప్పాడు. Well, I said, sir, that's why I'm here tonight. నేను చెప్పాను, అలాగేనయ్యా, నేనందుకే ఈ రాత్రి ఇక్కడ ఉన్నాను. I have been told by my clergyman that those things that's been coming to me was wrong. నా మీదికి వచ్చేవన్నీ తప్పైనవని నేను మా మతబోధకుల చేత చెప్పబడినాను అని చెప్పాను. He said, you were born in this world for that purpose. ఆయన ఇలా అన్నారు, నీవు ఈ లోకములో జన్మెత్తింది అందుకొరకే. See, gifts and calling without repentance. గమనించండి, వరములు పిలుపు పశ్చాత్తాపము లేకుండానే కలుగుతవి. He said, you were born in this world for that purpose. ఆయన అన్నారు, ఆ ఉద్దేశము కొరకై నీవు ఈ లోకములో జన్మించావు అని. And I said, well, sir, I said that my clergyman told me it was the evil spirit. సరేనయ్యా, అది దురాత్మని మా బోధకులు నాతో చెప్పారు అని అన్నా నేను. And I said, that's why I'm here praying. అందుకొరకే నేను ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నాను. And here's what he quoted to me. ఆయన నాకు ప్రత్యేకంగా తెలియజేసినది ఇది. He related to me the coming of the Lord Jesus in his first time. ఆయన యొక్క ప్రప్రథమ సందర్శనములో ప్రభువైన యేసు రాకడకు నన్ను పోల్చినాడు. And I said, the strange thing was, friends. స్నేహితులారా, అది వింతైన విషయం. Well, I'll stop right here just for a minute. Go back. ఇక్కడే నేను ఒక నిమిషం ఆపి కృత విషయానికి వెళ్దాము. What made me more scared than ever, every time I met a fortune teller, నన్ను ఎక్కువగా భయభీతిని కలుగు చేసింది ఏదనగా, ప్రతిసారి సోదె చెప్పేదాన్ని కలుసుకుంటుని they would recognize something had happened. ఏదో జరిగినట్లుగా వారు గుర్తిస్తారు. And that would it nearly kill me. అది నన్ను చంపేసినంతగా పనిచేసేది. For instance, one day, my cousins and I was going down to a carnival grounds. ఉదాహరణకు, నేను మా పెద్దమ్మ యొక్క పిల్లలు కలిసి ఒక ఊరేగింపు స్థలం మీదుగా వెళ్తున్నాము. We just boys walking along. మేమంతా బాలురమే నడుచుకుంటూ వెళ్తున్నాము. So there's a little old fortune teller sitting out there in one of those tents, a young lady. అక్కడ ఒక సోది చెప్పే ఒక యవ్వన స్త్రీ ఆ గుడారాలలో కూర్చొని ఉన్నది. Nice looking young lady, she's standing there. అందంగా కనిపిస్తున్న యవనురాలు అక్కడ కూర్చొని ఉన్నది. We was all going walking by. She said, "Say you, come here a minute." మేమంతా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆవిడ చెప్తుంది, ఓయ్ నీవు ఒక నిమిషం ఇక్కడికి రా అని అన్నది. And the three of us boys turned around. మేము ముగ్గురము కుర్రవాళ్ళము వెనుక్కు తిరిగాము. And she said, "You with a striped sweater." That was me. నీవు గీతల చెమటి కోటు వేసుకున్న నీవు అని అన్నది. అతను నేనే. I said, "Yes, ma'am. I thought she maybe wanted me to go get her a Coke or something or like that." నే అన్నాను, అవును మా, కోక్ లేక ఇంకేదో ఆమె కొరకై నేను పట్టుకురావాలని ఆమె అనుకున్నట్లుగా నేను ఊహించాను. And she was a young woman, maybe in her early 20s or something, sitting there. ఆమె ఒక యవ్వన స్త్రీ, బహుశా 20 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది, అక్కడ కూర్చొని ఉన్నది. And I woke up. I said, "Yes, ma'am. What could I do for you?" నేను అక్కడికి వెళ్ళాను. అవును మా, నేనేమి చేయమంటావు అని అడిగాను. And she said, "Say, did you know there's a light that follows you?" చూడు, ఒక వెలుగు నిన్ను వెంటాడుతున్నది తెలుసా? You were born under a certain sign. నీవొక గురుతు ద్వారా జన్మించావు అని అన్నది. I said, "What do you mean?" అంటే నీ అర్థం
అని అడిగాను. He said, well, you were born under a certain sign. చెప్తున్నది, సరే నీవొక గురుతు ద్వారా జన్మించుంటివి. There's a light that follows you. You were born for a divine call. ఒక వెలుగు నిన్ను వెంబడించుచున్నది. దైవిక పిలుపు కొరకై నీవు జన్మించావు. I said, get away from here, woman. ఓ స్త్రీ, నీవెక్కడి నుండి వెళ్ళు అని అన్నాను. I started moving on because my mother always told me them things is of the devil. నేను ముందుకు సాగిపోయాను, ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ అలాంటివి దయ్యపు సంబంధమైనవని నాతో చెప్తూ ఉండేది. She was right. ఆమె అన్నది వాస్తవమే. So that scared me. అది నాకు భీతిని కలుగజేసింది. One day while I was a game warden, ఒక్కనాడు నేను ఒక గేమ్ వార్డెన్గా ఉంటిని. I was going up on the bus. నేను ఒక బస్ లో వెళ్తూ ఉంటిని. And I got on the bus. It always seemed to be subject to spirit. నేను బస్ ఎక్కాను. అది ఎల్లప్పుడూ ఆత్మలకు లోబడినట్లుగా అగుపించేది. I was standing there and the sailor standing behind me. నేనెక్కడ నిలబడే ఉన్నాను మరియు నావికుడు నా వెనకాల నిలబడి ఉన్నాడు. I was going up to patrol. నేను కాపలా కొరకై వెలుచుడిని. I was going up to Henryville Forestry and was on the bus. హెన్రీవిల్ అడవుల వైపు వెళ్తున్నాను, బస్సులో వెళ్తున్నాను. I kept feeling some strange something. ఒక వింతైన విషయం జరిగినట్లుగా నాకు అగుపించినది. I looked around there and there was a great big heavy set woman sitting there nicely dressed. She said, "Howdy do?" నేను వెనుదిరిగి చూశాను. అక్కడ ఒక లవాటి స్త్రీ కూర్చొని ఉన్నది. శుభ్రంగా వస్త్రాలు ధరించుకుని ఉన్నది. బాగున్నారా అని ఆమె అడిగినది. I said, "Howdy do?" మీరు బాగున్నారా అని నేను అడిగాను. I thought it was just a woman, talking. కేవలం స్త్రీయే కదా మాట్లాడుతుంది అని అనుకున్నాను. So I just kept, she said, "I'd like to talk to you a minute." I said, "Yes, ma'am." అందుచేత నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. నేను ఒక నిమిషం నీతో మాట్లాడాలి అని అన్నదామె. అలాగే మా అని అన్నా నేను. I turned around. నేను అటు తిరిగాను. She said, "Did you know you were born under a sign?" నీవొక గుర్తు వల్ల జన్మించావని నీకు తెలుసా అని ఆమె అన్నది. I thought another one of them funny women. మరొకరా ఈ వింతైన స్త్రీలలో అని తలంచాను. So I just looked on out. So I never said a word. Just kept. అందుకని నేను బయటికి చూస్తున్నాను. ఇంకా నేను ఒక్క మాటైనా పలకలేదు. నిశ్శబ్దంగానే ఉన్నాను. She said, "Could I speak to you a minute?" ఒక నిమిషం నేను నీతో మాట్లాడవచ్చా అని అడిగినది. I just kept. She said, "Don't act like that." నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. అలా నటించుకు అని అన్నదామె. I just kept looking forward. నేను ముందుకే చూస్తున్నాను. I thought that isn't gentlemanlike. పెద్ద మనిషి తరహా కాదు కదా ఇది అని తలస్తున్నాను. She said, "I'd like to speak to you just a moment." ఓ క్షణం నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని అన్నదామె. I just kept looking forward and I wasn't paying attention to her. ముందుకే చూస్తూ ఉన్నాను. ఆమె లెక్క చేయకుండా ఉన్నాను. Correctly, I thought, I believe I'll see if she says like the rest of them. నేను ఇలాగ తలస్తున్నాను. మిగతా వారి వల్లే ఈవిడి కూడా చెప్పినట్లయితే. I turned around and I thought, oh my, that'd quiver me, I know, because I hated to think that. నేను తిరిగి ఇలా తలంచాను. అయ్యో, అది నన్ను పులకరింతలు చేసినది. నేను తలంచనేది నాకు అసహ్యమైన విషయమని నాకు తెలుసు. Turned around, she said, maybe I better explain myself. She said, I'm an astrologist. వెనుక్కు తిరిగాను. నన్ను నేనుగా పరిచయం చేసుకుంటకు మంచిదేమో, నేను ఖగోళ శాస్త్రజ్ఞురాలను అని అన్నదామె. I said, I thought you was something like that. నీవు అటువంటి దానివనే నేను అనుకున్నాను అని చెప్పాను. She said, I'm on my way to Chicago to see my boy who's a Baptist minister. ఆమె అన్నది, నేను షికాగో వైపు వెళుతున్నాను. అక్కడ ఉన్నటువంటి బాప్టిస్టు సేవకుడైన మా అబ్బాయిని చూడటానికి వెళ్తున్నాను అని అన్నది. I said, yes, ma'am. అవునమ్మా అని అన్నాను. She said, anybody ever tell you were born under a sign? నీవొక గురుతు ద్వారా జన్మించావని ఎవరైనా ఎప్పుడైనా నీకు చెప్పారా అని అడిగినది. I said, no, ma'am. I lied to her there, see. లేదమ్మా అని చెప్పాను. నేనెక్కడ ఆమెతో అబద్ధం చెప్పాను చూశారా. And I said, just want to see what she's going to say. ఆమె ఏమని చెప్పబోతుందో చూడాలని అలా చెప్పాను. And she said, I said, no, ma'am. లేదమ్మా అని నేను చెప్పాను. And she said, hasn't ministers ever told you? లేదా సేవకులు ఎప్పుడు చెప్పలేదా అని అడిగినది. I said, I don't have nothing to do with ministers. సేవకులతో నాకు ఏమీ పని లేదు అని నేను చెప్పాను. And she said, ఓహో అని ఆమె అన్నది. And I said, she said to me, I said, well, she said, if I tell you just exactly when you was born, will you believe me? I said, no, ma'am. అవునా అని నేను అన్నాను. నీవు పుట్టింది ఎప్పుడో వాస్తవంగా నేను చెప్తే నీవు నన్ను నమ్ముతావా అని అడిగినది. లేదు మా అమ్మ అని అన్నాను. And she said, well, I can tell you when you were born. I said, I don't believe it. సరే, నీవెప్పుడు పుట్టినది నేను చెప్తాను అని అన్నదామె. నేను నమ్మను అని చెప్పాను. And she said, you were born on April the 6th, 1909 at 5 o'clock in the morning.
1909వ సంవత్సరము ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 5 గంటలకు నీవు జన్మించావు అని ఆమె చెప్పినది. I said, that's right. అవునది వాస్తవం అని అన్నాను. I said, how do you know that? అది నీకెలా తెలుసు అని అడిగాను. I said, tell this sailor here when he was born. Said, I can't. ఇక్కడ ఉన్నటువంటి నావికుడు ఎప్పుడు పుట్టాడో చెప్పు అని అడిగాను. అది నా వల్ల కాదు అని అన్నది ఆమె. I said, why? ఎందుకని అని అడిగాను. How do you know? Said, look, sir. అది నీకెలా తెలుసు? ఆమె అంటుంది, చూడండి. She said, when she began to talk about the astronomy now. ఈ ఖగోళ శాస్త్ర విషయాలు ఆమె మాట్లాడుతూ, And she said, ever so many years. ఆమె చెప్తున్నది, అనేక సంవత్సరాలకు ఒక్కసారి. Said, you remember when the morning star come and led the wise men to Jesus Christ? యేసుక్రీస్తు వద్దకు ఆ జ్ఞానులు నడిపించిన వేకువ నక్షత్రం నీకు జ్ఞాపకమున్నదా అని అడిగినది. And I kind of stalled it, I said, well, I don't know nothing about religion. ఒక విధమైన దిమ్మెలాగా అయిపోయి, నేనేమి చెప్పానో తెలుసా, మతాన్ని గురించి నాకేమీ తెలియదు అని అన్నాను. And she said, well, you've heard about the wise man coming to see Jesus? I said, yes. ఆమె చెప్తుంది, సరే, యేసునొద్దకు జ్ఞానులు వచ్చుట నీవు వినియుందు. అవును అని అన్నాను. And she said, well, what was wise man? జ్ఞానులు అనగా ఏంటి అని అడిగింది ఆమె. Oh, I said, it was just wise man, all I know. ఓ, వారంతా కేవలం జ్ఞానులే అని అన్నాను, అంతే నాకు తెలుసు. She said, well, what is a wise man? జ్ఞాని అనగా ఏంటి అని అడిగింది ఆవిడ. She said, the same thing that I am, an astrologist, stargazer they call him. ఒక ఖగోళ శాస్త్రవేత్తనైన నేను ఎలాగో నక్షత్ర పరిశోధకుడు వారు అలా పిలిచేవారు. And she said, you know, before God does anything in the earth, He always declares it in the heavens. ఆమె చెప్తుంది, తెలుసా, భూమిపైన దేవుడు ఏమీ చేయక మునుపు పరలోకమందు అవి ముందుగానే ప్రకటిస్తాడు. And then on the earth. ఆ పిదప భూమిపైన అవి తెలియపరుస్తాడు. And I said, I don't know. నాకు తెలియదు అని నేను అన్నాను. And she said, well, she called two, three stars. సరే, 2-3 నక్షత్రాల పేర్లు చెప్పింది ఆమె. Like Mars, Jupiter, and Venus, it wasn't them. మార్స్, జూపిటర్, వీనస్ అని అలాగు, అవి కావు. But she said they crossed their paths and come together and made. అయితే అవి వాటి మార్గాలను దాటి కలుసుకొని ఏకమైనప్పుడు అని చెప్తుంది. Said there was 3 wise men that come to meet the Lord Jesus. ప్రభువైన యేసుని కలుసుకొనుట కొరకై 3 జ్ఞానులు వచ్చారు అని చెప్తున్నది. And one was from the lineage of Ham, and one Shem, and another Japheth. ఒకరు హాము వంశములో ఉండి, ఒకరు షేము వంశములో ఉండి, మరొకరు యాపెతు వంశంలో ఉండి వచ్చారు. And said when they met together at Bethlehem, చెప్తున్నది, వారంతా బెత్లెహేములో కలుసుకున్నప్పుడు the 3 stars that they were from, వారు ఎక్కడి నుండి వచ్చారో ఆ 3 నక్షత్రాలు, every person on earth said it has something to do with the stars. ఆమె చెప్తుంది, భూమిపై ఉన్న ప్రతి వ్యక్తి నక్షత్రాలకు కొంత విధి బాంధవ్యం ఉన్నది. Said ask that sailor there, when the moon goes out and the heavenly planet goes out. ఆకాశ గ్రహాలు, చంద్రగోళం ఎతడెచ్చరకు వెలుచుంటవో ఆ నావికుని అడుగు అని అన్నదామె. The tide doesn't go with it and come in. I said, I don't have to ask him that. I know that. అలా దానితో వెళ్లి లోనికి రాదు అని చెప్పినది. దాన్ని గూర్చి అతన్ని అడగనవసరం లేదు, అది నాకు తెలుసు అని చెప్పాను. And she said, well, your birth has something to do with the stars up there. సరే, అక్క నక్షత్రాలకు నీ జన్మకు సంబంధం ఉన్నది. And I said, well, that I don't know. అదంతా నాకు తెలియదు అని చెప్పాను. And she said, now these 3 wise men came. ఆమె చెప్తుంది, ఆ 3 జ్ఞానులు వచ్చారు. And said, when they 3 stars, when they come from different directions and they met at Bethlehem. ఆ 3 నక్షత్రాలు అవి వివిధమైన దిశల నుండి వచ్చి బెత్లెహేములో కలుసుకున్నవి. And they said they found out and consulted. వారు అంటున్నారు, వారు కనుగొని ఆలోచించారు. One was from the lineage of Ham, Shem, and Japheth, the 3 sons of Noah. నోహో 3 కుమారులైన హాము, షేము, యాపెతు వంశముల నుండి ఒక్కొక్కరు వచ్చారు. And she said then they come and worship the Lord Jesus Christ. వారు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తును పూజించారని ఆమె చెప్తున్నది. And said when they departed, said they brought gifts and put to him. వారు వెడలిపోవునప్పుడు బహుమతులు తెచ్చి ఆయనకిచ్చారు అని చెప్పినది ఆమె. And said Jesus Christ said in his ministry. అంటున్నది, యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో చెప్పారు. That when this gospel has been preached to all the world, Ham, Shem, and Japheth's people. సర్వ ప్రపంచానికి సువార్త ప్రకటించబడినప్పుడు హాము, షేము, యాపెతు ప్రజలకు Then he would come again.
అప్పుడు ఆయన వస్తాడు. And she said, now those planets, heavenly planets, ఇప్పుడు ఆకాశమందలి ఆ గ్రహాలు as they move around, so they separated. చుట్టూ తిరుగుతూ అవి వేరైపోతవి అని చెప్తున్నది. They've never been on the earth since, no one. అవి తెలియబడినప్పటి నుండి అవి ఎప్పటికీ భూమిపైకి రాలేదు. But that ever so many 100 years they cross their cycles like this. అయితే అనేక సంవత్సరాలకు ఒక్కసారి అవి ఇలాగ తమ కేంద్రాన్ని దాటుతుంటవి అని చెప్పినది. If there had to be an astronomer here, you might know what she's talking about. I don't. ఎవరైనా ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు ఉన్నట్లయితే ఆమె చెప్పింది ఏదో అదంతా ఎరిగి ఉండేవాడు. నాకు అది తెలియలేదు. So when she's talking, it said to cross like that, and said in commemoration of the greatest gift that was ever given to mankind when God gave His Son. అవి అలా దాటుతుంటవి అని ఆమె చెప్పినది. ఇంకా చెప్తుంది, దేవుడు తన కుమారుని అనుగ్రహించిన అనగా మానవ జాతికి అనుగ్రహించబడిన బహు ఘనమైన బహుమతి జ్ఞాపకార్థమై అలాగ జరిగినది. When these planets cross themselves again, తిరిగి ఈ గ్రహాలు మరలా ఒక్కదానికొకటి కలుసుకున్నప్పుడు what said He sends another gift to the earth. ఏమవుతుంది? ఆమె అంటున్నది, మరొక బహుమతిని ఆయన భూమిపైకి పంపుతాడు. And said you were born on the crossing of that time. అవి దాటు కాలమందు నీవు జన్మించావు అని ఆమె చెప్పినది. And I said that's the reason I knew it. ఆ హేతువు చేతనే నాకది తెలుసు అని అన్నది. Well, then I said, lady, the first place, I don't believe anything about it. I'm not religious and I don't want to hear no more about it. ఆ తర్వాత నేను అన్నానిలాగన, అమ్మా, మొదటిగా దాన్ని గురించి ఎటువంటి విషయాలు నేను నమ్మను. నేను మత సంబంధిని కాదు. దాన్ని గురించి ఇక నేను వినక్కర్లేదు అని అన్నాను. Walked away. నేను వెళ్లిపోయాను. And so I cut her off pretty short. So I went on out. కాబట్టి త్వరగా నేను అది ముగించు చేసుకుని వెళ్లిపోయాను. And every time I get around one of them, that's the way it would be. ప్రతిసారి కూడా అలాంటి వారు నాకు తలస్తపడ్డం, అది అలా జరుగుతున్నది. Now I thought, why does them devils do that? దయ్యాలు వారికి అలా ఎందుకు చేస్తవి అని అనుకునేవాడును. Then the preacher saying, that's the devil, that's the devil. They had me believing it. అయితే ప్రసంగికులు అనేవారు, అది దయ్యము సంబంధమైనదే అనేవారు. నాకది ఉన్నదని వారు అనుకునేవారు. And then that night up there, when he referred to that, I asked him. ఆ తర్వాత అక్కడ ఆ రాత్రి ఆయన నాకు తెలియపరిచినప్పుడు నేనది అడిగాను ఆయనను. I said, well, why is it all them mediums and things like that and them devil-possessed people? నేను అన్నాను, సరే, వివిధ విధానాలు గల వారంతా, దయ్యం పట్టిన వారంతా ఎందుకిలా? That always tell me about it. And the clergy that my brethren tell me that it's of the evil spirit. దాని గురించి నాకు చెప్తుంటారు. నా సోదరులైన మత సంబంధులు అది దురాత్మ అని అంటారు అని అన్నాను. Now listen to what he said. This one who's hanging over there in the picture. ఆ పఠములో ఎవరైతే వేలాడుతున్నారో ఆయన చెప్పినది వినండి. He said, as it was then, so is it now. ఆయన అన్నారు, ఆనాడు ఎలాగో ఈనాడు అలాగే అని. And he began to refer to me. ఆయన కొన్ని విపులీకరిస్తున్నారు. That when the ministry of our Lord Jesus Christ began to take place, ఇవనగా మన ప్రభుని యేసుక్రీస్తు పరిచర్య ఆరంభము కాగానే the ministers said he was Beelzebub the devil. బోధకులు అన్నారు ఆయన బయల్జెబూబు దయ్యము అని పిలిచారు. But the devils said he was the Son of God, the Holy One of Israel. అయితే దయ్యాలు అన్నవి ఆయన దేవుని కుమారుడని, ఇశ్రాయేలు పరిశుద్ధుడని అన్నవి. Devils, and look at Paul and Barnabas when they was up there preaching. పౌలు బర్నబాలు అక్కడ ప్రసంగించిన చూడండి. The minister said these men turned the world upside down. They're evil. They're the devil. సేవకులు అన్నారు, అనగా బోధకులు అన్నారు, ఈ లోకమును తలకిదులు చేయవారు వీరు దయ్యపు సంబంధులు అని అన్నారు. And a little old fortune teller out on the street అయితే వీధుల్లోని సోద చెప్పే ఆవిడైతే recognized that Paul and Barnabas, man of God, said they're a man of God who tell us the way of life. పౌలు బర్నబాలు దేవుని సంబంధులని గ్రహించినది. వీరు జీవ మార్గమును గురించి తెలియచేయు దైవజనులు వీరు అని చెప్పినది. Is that right? అవునా? Spiritualists and soothsayers, demon-possessed people. దయ్యం పట్టిన వారు, సోద చెప్పేవారు, మాంత్రికులు అలా చెప్పారు. But we get so soured down on theology. అయితే మనమెంతో వేదాంత విద్య పైన మోజు పడిపోయాం. Till we don't know nothing about the Spirit. ఎంతవరకనగా ఆత్మ అంటే ఏంటో అనున్నది ఎరుగనంత వరకు.
I hope you love me after this. ఇదైన తర్వాత మీరు నన్ను ప్రేమిస్తారనుకుంటున్నాను. But that's what it is. I mean Pentecost too. అయితే అది ఇదే పెంతెకోస్తు వారు కూడా ఇదే త్రోవైన నా భావం. That's right. అవును కదా. Just shouting and dancing around doesn't mean you know anything about the Spirit. ఆత్మను గురించి నీవేమీ అర్థము చేసుకొనకుండగానే చుట్టూ తిరగడం, గంతులు వేయడం, It's personal contact. అది వ్యక్తిగత సంభావన, Face to face. ముఖాముఖి. That's what you need. అదే నీకు కావాలి. That's the kind of church God's fixing to raise up. ఎంతవాటి కొరకు అలాంటి సంఘాన్ని దేవుడు రూపకల్పన చేస్తున్నారు. That's right, when they come together in unity and power. The Spirit. అవును, ఆత్మయందు ఐక్యత బలముతో వారు ఏకీభించినప్పుడు అలా జరుగును. And he referred to that. దాని గురించి ఆయన విపులీకరించాడు. And he told me how that the ministry misunderstood it. పరిచర్ను ఎలా అపార్థం చేసుకుంటారో దానిని ఆయన చెప్పాడు. And assured me that the ministry had misunderstood it. పరిచర్య దానిని అపార్థము చేయనని, అది నిశ్చయమేనని చెప్పారు. And when he told me all about this and how that Jesus... మరియు యేసు ఏ విధముగానో అలాగేనని ఆయన చెప్పినప్పుడు I said, well, what about this? These things that happened to me? నేను అడిగాను, సరే ఈ విషయాలని నాకు జరగడం గల కారణమేంటి అని అడిగాను. He said, that'll multiply and get greater and greater. ఆయన ఏమని చెప్పారో తెలుసా? అవి విస్తరించి గొప్పవి ఇంకా గొప్పవి అగునని చెప్పారు. And he referred to me, tell me how Jesus did it. యేసు అవి ఎలా చేసినది ఆయన విపులీకరించి చెప్పారు. How did he come? And he was possessed with a power that could foreknow things. ఆయన ఎలాగ వచ్చినది, విషయాలు తెలుసుకునే కొరకై ఆయన ఎలాగ శక్తితో నింపబడినది. And tell the women at the well, claim not to be a healer. బావి వద్ద స్త్రీ విషయం చెప్పుట, స్వస్థపరచువాడు కాదని చెప్పుకొనుట, Claim to do those things just as the Father showed him. తండ్రి తనకు చూయించినవే తాను చేయుట, అవన్నీ ఆయన విపులీకరించారు. I said, well, what kind of a spirit would that be? He said it was the Holy Spirit. అది ఎలాంటి ఆత్మ ఉంటుంది అని నేను అడిగాను. అది పరిశుద్ధాత్మని చెప్పారు. Then something there happened inside of me ఏదో నా అంతరంగమందు జరిగినది. that I realized that the very thing that I turned my back on was what God brought me here for. దేవుడు నాకై ఇక్కడకు ఏమి తెచ్చాడో అందుకొరకై నా వీపును నేను పూరించిన రీతిగా అది ఘనమైన విషయమని నేను గ్రహించాను. And I realized that it was just like those Pharisees in the days gone by. మరియు గత దినములందున్న పరిశీల వంటిదని నేను గ్రహించిదని. They had misinterpreted the scripture to me. లేఖనాన్ని వారు నాకు విరోధార్థం చెప్పారు. So from then on I took my own interpretation of it, what the Holy Spirit said. కాబట్టి అప్పటి నుండి దాన్ని గూర్చి నేను నా సొంత అనువాదాన్ని నేను అంగీకరించాను. పరిశుద్ధాత్మ ఏమి చెప్తే అది. I told him I'd go. He said, I'll be with you. నేను వెళ్తానని ఆయనతో చెప్పాను. నేను నీతో ఉంటాను అని ఆయన చెప్పారు. And the angel stepped into the light again. మరలా దూత వెలుగులోనికి వచ్చెను. They began to come around and around and around and around and around his feet like that, went up into the light and went out of the building. అది గుండ్రముగా ఉండెను. ఆయన పదాలు అలా ఉన్నవి. ఆ వెలుగులోనికి వెళ్లి భవనంలో నుండి బయటికి వెళ్లిపోయాను. I went home a new person. ఒక కొత్త వ్యక్తిగా నేను ఇంటికి వెళ్ళాను. Walked over to the church and told the people about it. మందిరంలోనికి వెళ్లి ఈ విషయాలు ప్రజలకు చెప్పాను. On Sunday night. అది ఆదివారం రాత్రి. And on the Wednesday night they brought a woman there, one of Mayo's nurses, dying with cancer. బుధవారం రాత్రి ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఆమె వయో నర్సుల్లో ఒకతే క్యాన్సర్ తో చావ సిద్ధంగా ఉన్నది. Nothing but a shadow. కేవలం ఒట్టి రూపము తప్ప మరేమీ లేదు ఆమెలో. When I walked down to take a hold of her, there come a vision before shoulder back nursing again. నేను ఆమెను పట్టుకుని కొరకై ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమెను గుర్చి ఆమె ఎదుట ఒక దర్శనం వచ్చినది. ఆమె తిరిగి నర్సింగ్ చేస్తున్నట్లుగా నాకు దర్శనం వచ్చినది. And she's on the list in Louisville, been dead for years. లూయిస్విల్ పట్టిలో సంవత్సరాల తరబడిగా చనిపోతున్న వారి పట్టిలో ఆమె ఉన్నది. There she is at Jeffersonville now nursing, been nursing for years. ఇప్పుడు జెఫర్సన్విల్ లో సంవత్సరాల తరబడిగా నర్సింగ్ చేస్తున్నది. For I looked up there and I seen that vision. కనుక నేను అటు చూడగా ఒక దర్శనం చూశాను. I turned around hardly knowing what I was doing. Stand there. నేను వెనక్కి తిరిగి ఏమి చేయాలో తోచని స్థితిలో నిలబడి ఉన్నాను. I quivered when they first brought that case and laid it down there. ప్రప్రదంగా వారు ఆ వ్యక్తిని తెచ్చి అక్కడ క్రింద పెట్టినప్పుడు నేను కంపించిపోయాను.
And the nurses and things standing around her, her laying there and her face all sunk in, her eyes way back, Margie Morgan. అక్కడ నర్సులు తదితరులు చుట్టూ చేరారు. ఆమెను అక్కడ పెట్టివేసి చేరారు. ముఖము కమిలిపోయినది, కన్నులు గుడ్డున పడిపోయినవి. మార్జీ మోర్గాన్. If you want to write to her, that's 411 Knoblo Avenue, Jeffersonville, Indiana. ఆమెకి మీరు వ్రాయాలనుకుంటే 411 నోబ్లుక్ అవెన్యూ, జెఫర్సన్విల్, ఇండియానా అని వ్రాయవచ్చు. Or write to Clark County Hospital, Jeffersonville, Indiana. Let her give you the testimony. లేదా క్లార్క్ కంట్రీ హాస్పిటల్, జెఫర్సన్విల్, ఇండియానా, ఆమె మీకు తన సాక్ష్యాన్ని ఇచ్చునుగాక. Now look down there. నేను అలాగే క్రిందికి చూశాను. And right first case there to see here come out, there come a vision. ఎక్కడికి వచ్చిన ఆ మొదటి కేసులో ఒక దర్శనం వచ్చినది. I seen that woman nursing again, walking around good and strong and healthy. ఆ స్త్రీ మరలా నర్సింగ్ చేస్తున్నట్లుగా, బలంగా, ఆరోగ్యంగా, మంచిగా ఉండి అటు ఇటు తిరుగుతున్నట్లుగా కనిపించింది. I said, thus saith the Lord, you'll live and not die. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీవు జీవిస్తావు, చనిపోవు అని నేను చెప్పాను. Her husband, a very high man in this world's things, ఆమె భర్త ఈ ప్రపంచ కార్యకలాపాలలో చాలా గొప్ప వ్యక్తి. looked at me like that. I said, sir, don't you fear, your wife will live. ఈ విధంగా నా వైపు చూశాడు. భయపడకండి, నీ భార్య జీవిస్తుంది అని నేను చెప్పాను. He called me outside, said, called 2 or 3 doctors, said, you know them? I said, yes. అతను నన్ను బయటకు పిలిచాడు. 2-3 వైద్యులను పిలిచాడు. వారు నీకు తెలుసా అని అడిగాడు. అవును తెలుసు అని నేను చెప్పాను. Why, I said, I played golf with him. He said, the cancer had wrapped around her intestines. You can't even wash her out with an enema. ఎందుకో తెలుసా, నేను అతనితో గోల్ఫ్ ఆట ఆడాను. అతను చెప్పాడు, క్యాన్సర్ వ్యాధి ఆమె ప్రేవులను చుట్టివేసినది. చిట్ట చివరికి ఎనిమా ఇచ్చినా నీవది కడిగివేయలేవు. I said, I don't care what she's got. ఆమెకి ఏమి ఉన్నదో నాకు అనవసరం అని నేను చెప్పాను. Something down in here, I've seen a vision. ఎక్కడ ఒకటి ఉన్నది, నేను దర్శనం చూశాను. That man that told me said, whatever I seemed to say it, and it would be so. ఆ మనుషుడు నాతో చెప్పాడు, నేనేమి చూచితనో అది అలా చెప్పినట్లయితే అది జరుగుతున్నది. And he's told me and I believe it. ఆయన నాకు చెప్పాడు, నేను నమ్మాను. Praise God. A few days from then she's doing her washing, going around. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కొన్ని దినాల నుండి ఆమె పాత్రలు కడుక్కొని అలా వెళుతూ ఉన్నది. She weighs about 165 pounds now in perfect health. ఇప్పుడు ఆమె సంపూర్ణంగా ఆరోగ్యం పొంది 165 పౌండ్లు బరువున్నది. Then when I accepted, away it went. నేను అంగీకరించినట్లయితే అలా జరుగుతున్నది. Then Robert Daugherty called me and here it went out down through Texas across the world. ఆ తదుపరి రాబర్ట్ డాటరీ నన్ను పిలిచాడు. అది ఈ విధంగా వెళ్లిపోయినది. టెక్సాస్ గుండా ప్రపంచంలోనికి వెళ్ళినది. And one night, on about 4 or 5 times out, ఒక రాత్రి 4-5 సార్లు వెళ్ళినది. I couldn't understand speaking in tongues and so forth. అన్య భాషలతో మాట్లాడటం మొదలగనేవి నేను అర్థం చేసుకోలేదు. I believed in the baptism of the Holy Spirit, believed that people could speak in tongues. పరిశుద్ధాత్మ బాప్తిస్తాన్ని నేను నమ్ముతాను. భాషలతో మాట్లాడే ప్రజలు నేను నమ్ముతాను. One night when I was walking out onto the cathedral, San Antonio, Texas. ఒక రాత్రి టెక్సాస్ లోని శాన్ ఆంటోని అందలి క్యాథడ్రల్ నుండి బయటకు వస్తున్నప్పుడు, walking out there, a little fellow sitting up here began to speak in tongues like a shotgun firing. బయటికి నడుస్తున్నాను. ఒక చిన్నవాడు అక్కడ కూర్చుండి ఒక తుపాకీ పేలుస్తున్నట్టుగా భాషలతో మాట్లాడుతున్నాడు. Or machine gun rapidly. లేక ఒక మెషిన్ గన్ త్వరితంగా పేల్చినట్లుగా ఉన్నది. Way back there, a fellow raised up and said, "Thus saith the Lord." వెనకాల అక్కడ వెనకాల ఒక నిలబడి ఇలా చెప్తున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని. The man that's walking to the platform is going forward with a ministry that was ordained of Almighty God. వేదిక వద్ద నుండి ముందుకు వెళ్తున్న ఆ మనుష్యుడు సర్వశక్తిమంతుడైన దేవుని వల్ల అభిషేకించబడిన పరిచర్యను కలిగి ఉన్నాడు అని చెప్తున్నాడు. And John the Baptist was sent as the first forerunner of the coming of Jesus Christ. బాప్తిసమిచ్చే యోహాను యేసుక్రీస్తుకు ముందటివాడుగా ఇలా పంపించబడినాడు. So he packs a message that will cause the second coming of the Lord Jesus Christ. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడకు
వర్తించినటువంటి వర్తమానమును అతడు కలిగి ఉన్నాడు అని చెప్పాడు. I like to sunk in my shoes. బూట్లలోనికి కూర్చునిపోయినట్లుగా అనిపించినది. I looked up. I said, "Do you know that man?" He said, "No, sir." పైకి అలా చూస్తూ ఆ మనుషుడు నీకు తెలుసా అని అడిగాను. తెలియదండి అని అన్నాడు అతడు. I said, "Do you know him?" He said, "No, sir." ఆ మనుషుడికి నీవు తెలుసా అని అడిగాను. లేదండి అని అన్నాడు. I said, "Do you know me?" He said, "No, sir." నేను అడిగాను, నేను నీకు తెలుసా అని అడిగాను. తెలియదండి అని అన్నాడు. I said, "What are you doing here?" He said, "I read it in the paper, and that's the first night of the meeting." నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాను. అతను అన్నాడు, నేను పత్రికలో అది చదివాను అని చెప్పాడు. బహుశా కూడికల్లో అది ప్రథమ రాత్రి కూటమై ఉంటున్నది. I looked over there and I said, "How'd you come here?" నీవిక్కడ ఉంటున్నావని మా వారు కొందరు చెప్పారు. ఒక దైవిక స్వస్థత చేయువాడు, అందుకని నేను వచ్చాను. Said some of my people told me that you was going to be here, a divine healer, and I come. నీవిక్కడ ఉంటావని మా వారు కొందరు చెప్పారు. ఇక్కడ ఒక దైవిక స్వస్థత చేయువాడు ఉన్నాడని విని నేను వచ్చాను. I said, "Don't you all know one another?" మీరొకరికొకరు తెలియదా అని నేను అడిగాను. He said, "No." తెలియదు అని అన్నాడు. Oh my! There I've seen that the very power of the Holy Spirit. ఓహో, నేనెక్కడ పరిశుద్ధాత్మ యొక్క బలమైన శక్తిని నేనెక్కడ చూశాను. Where one time back there I thought it was wrong. ఒక్కనాడు నేను తప్పని తలంచాను. And I know that this same angel of God was associated with them people that had those things. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను, అలాంటి విషయాలు కలిగి ఉన్న ఆ ప్రజలతో ఇదే దేవుని యొక్క దూత వెంబడించాను. Although they had thrown in a lot of mix-up and a lot of babbling in it. అక్కడ వారికి కలగూర గంప ఉన్నప్పటికీ, విపరీతంగా బబులోను మోసపూరితము అతను ఉన్నప్పటికీ, But in there was a genuine article. Jesus Christ. అయితే అందులో వాస్తవమైనది ఒకటి ఉన్నది. And I've seen that it was true. అది వాస్తవమైనదిగానే నేను చూశాను. Oh, years passed by and in the meetings of people would see the visions and so forth. సంవత్సరాలు గతించిన తర్వాత కూటమిలో దర్శనాలు మొదలగునవి చూస్తున్నారు. One time a photographer caught it in the picture when I was standing down somewhere in Arkansas, I believe it was. ఒకప్పుడు ఆర్కన్సాస్ అని అనుకుంటాను, అక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ దాన్ని ఫోటో తీశాడు. In a meeting about like this, an auditorium about like this. ఒక ఇలాంటి భవనశాలలో, ఇలాంటి కూటములలో And I was standing trying to explain it. దాన్ని వివరించుటకు నేను నిలబడి ఉన్నాను. People knew they're sitting listening. ప్రజలు కూడుకొని వింటారని వారికి తెలుసు. Methodists, Baptists, Presbyterians and so forth. మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిటరియన్ అంతా అక్కడ ఉన్నారు. And then I happened to look coming in the door. Here it come, going. ఆ తర్వాత దాన్ని చూడము నాకు తటస్థించినది. తలుపు గుండా వస్తున్నది. ఇక్కడ ఎలా వస్తూ ఉష్ ఉష్ అనుకుంటూ వెళ్ళినది. I said, "I will not have to speak anymore, for here it comes now." నేను ఇంకేమీ మాట్లాడను, ఎందుకంటే అది ఇక్కడికి వచ్చినది కనుక అని చెప్పాను. And it moved up, and people again screaming. అది ఇలా కదలనది, ప్రజలు మూలుగుతున్నారు. Come up to where it was and settled down around, just as it was settling down. నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి వచ్చి ఆగినది. A minister ran up and said, "Say, I see that." ఒక సేవకుడు పరిగెత్తుకుని వచ్చి, నేను చూశాను అని అన్నాడు. And it struck him as blind as he could be, staggered back. అది అతన్ని ముత్తిన వెంటనే అంధుడైపోయినట్లుగా వెనుక్కు పడిపోయాడు. You can look at his picture right there in the book and see it. అతని బొమ్మను పుస్తకంలో ఉన్నది చూడగలరు. As he staggered back with his head down like that, you can see his picture, and there it settled down. ఏ విధంగా తల త్రిప్పుకుంటూ వెనుక్కబడినది అతని పటాన్ని మీరు చూడగలరు. అది ఎక్కడ ఆగినది. Just a newspaper photographer caught it that time. వెంటనే పత్రిక ఫోటోగ్రాఫర్ ఆ సమయం దాన్ని సంగ్రహించగలిగాడు. But the Lord wasn't ready. ప్రభు అయితే సిద్ధంగా లేడు. And one night at Houston, Texas, ఒక రాత్రి టెక్సాస్ లోని హాస్టన్ నగరములో when thousands of people was having 8,000 over to what they call it, over to music hall. మ్యూజిక్ హాల్లో 1,000 మంది, 8,000 మంది పైగా అని చెప్పవచ్చు. Come back over to the great Sam Houston Coliseum. ఆ గొప్ప శామ్ హాస్టన్ కొలసియంకు వచ్చారు. And there in that debate that night when a Baptist preacher said, ఆ రాత్రి వాగ్వాదమునందు ఒక బాప్టిస్ట్ బోధకుడు ఇలాగ చెప్పాడు, "I wasn't nothing but a low-down hypocrite and an imposter, a religious imposter." నేను నీచమైన వేషధారినని, వంచుకున్నని, మత వంచుకున్నని,
ఇంకా మరొకరు కాదని అలాంటి వాణ్ణని చెప్పాడు. Ought to be run out of the city, and he ought to be the one to do it. నగరాన్ని దాటి నేను పారిపోవలసిందని అలా చేయదగిన వాడతడు అని అన్నాడు. Brother Bosworth said, Brother Branham, would you let something like that happen? Call his hand. సహోదరు బోస్వర్త్ చెప్పాడు, సహోదర బ్రహ్మ అలాంటిదే జరిగించగలిగావా? అతని సహాయాన్ని కోరు, అతని హస్తాన్ని పిలువు అని అన్నాడు. I said, no, sir. అని అన్నాను. I do not believe in fussing. గడబిడలేదు నేను నమ్మను. The gospel's not made to fuss, it's made to live. గడబిడకు కాదు, సువార్త నిర్మితమైనది, జీవింప చేయడానికే సువార్త పుట్టినది. I said, no matter how you convince him, he go just the same way. నేను చెప్పాను, నీవు అతన్ని ఎంతగా ఒప్పించినప్పటికీ అతను అలాగే సాగుతుంటాడు. I said, he wouldn't make him any difference. If God can't speak to his heart, how can I? అతనిలో వ్యత్యాసాన్ని ఏమి తీసుకురాలేం. దేవుడు అతని హృదయంతో మాట్లాడినట్లయితే నేనేమి చేయగలను మాట్లాడకపోతే అని చెప్పాను. Next day come out, says it shows what they're made out of. The Houston Chronicle. తర్వాత రోజు అతను వచ్చేలా అన్నాడు, హాస్టన్ క్రానికల్ నుండి వారేమి తయారు చేశారో అది తెలియపరుస్తుంది అని. అక్కడ says shows what they're made out of. They're afraid to take up for what they're preaching. వారేది తయారు చేసినారో అది తెలియపరుస్తున్నది, అది చెప్తుంది. వారు దేని కొరకై ప్రసంగించుతున్నారో దాన్ని స్వీకరించిన కొరకై భయపడుతున్నారు. Old Brother Bosworth come up to me, being way in his 70s then, lovely old brother. ఆనాడు ఆయన వయసు 70 సంవత్సరాలు అయినప్పటికీ ప్రేమ కలిగిన వృద్ధుడైన సహోదరుడు బోస్వర్త్ నా ఎద్దుకు వచ్చి Put his arm around me, said, Brother Branham. తన చేతులు నా చుట్టూరా చుట్టి సహోదరు బ్రహ్మ అని చెప్తున్నాడు. He said, you mean you're not going to take that up? I said, no, Brother Bosworth. No, sir. నీవది తీసుకుంటాం లేదని నేను అనుకుంటున్నావా అని అన్నాడు. నేను చెప్పాను, లేదు సహోదర బోస్వర్త్, లేదండి. I'm not going to take it up. I said, don't do no good. నేనది తీసుకోవడం లేదు, అది నాకేమేలు చేయదు అని అన్నాను. I said, this causes fussing when we leave the platform. నేను అన్నాను, నేను వేదికను విడిచి వెళ్ళినప్పుడు కేవలం అది రగడకలుగు చేస్తుంది అని అన్నాను. I said, I'm holding a meeting now, and I don't want to get things all tore up like that. నేను ఇప్పుడు ఒక కూడికను జరిగిస్తున్నాను, అవన్నీ కూడా అలా చితికిపోవడం నాకు ఇష్టం లేదు. I said, just let him go ahead. సరే, అతన్ని వెళ్ళనేవు అని అన్నాను. I said, that's all. He's just rattling. నేను చెప్పాను, అంతే, అతని గడబిడ చేస్తున్నాడు. I said, we've had him before, and it doesn't do any good to talk to him. నేను చెప్పాను, క్రితం వారు ముందున్నాం, వారితో మాట్లాడటం వల్ల ఏమీ ఉపయోగం లేదా. I said, they'll go right away holding themselves. I said, if they once receive the knowledge of the truth. వారు అలాగే వెళ్తారు, వారిని వారు పట్టుకుని వెళ్తారు అని చెప్పాను. ఒక్కసారి వారు సత్యంలో కూర్చుని అనుభవ జ్ఞానం పొందినట్లయితే And then they won't receive it. The Bible said they've crossed the separating line, and they'll never be forgiven in this world or the world to come. అలాంటప్పుడు వారు స్వీకరించరు. వారు ప్రత్యేకించే గీతనే దాటారు కనుక ఈ లోకమందు కానీ రబో లోకమందు కానీ వారికి క్షమాపణ పొందరు అని చెప్పాను. They call it the devil, and they can't help it. దాన్ని వారు దయ్యము అని పిలిచారు. వారికి కరుణ లేదు. వారికి They're possessed with a religious spirit, which is the devil. భక్తిగా కల్పించుట అనగా మత సంబంధమైన ఆత్మ అనే దయ్యం వారిని పట్టినది. How many knows that's true? అది సత్యమని మీలో ఎంతమందికి తెలుసు? The devil's spirit is religious. Yes, sir. భక్తిగా కల్పించడం అనేది దయ్యము ఆత్మని మీకు ఎంతమందికి తెలుసు? అవునండి. Just as fundamental as they can be. మూలాధారముగా ఉండుట. And so then, that didn't go very good when I said fundamental, but that's true. మూలాధారం అని నేను చెప్పడం వలన అది మేలు చేయలేదు, అయితే అది సత్యమే. Having a form of godliness and denying the power thereof. ఆయనకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకునుట. That's right. Signs and wonders what vindicates God always. అవును, అది వాస్తవమే. సూచనలు గుర్తులను దేవుడు ఎల్లప్పుడూ కూడా రుజువుపరుస్తాడు. He said it would be in the last days the same thing. కడవరి దినాల్లో అవే జరుగుతామని ఆయన చెప్పాడు. And notice, old Brother Bosworth, he was going to come with me, and he's kind of tired. He's come back from Japan. వృద్ధుడైన బోస్వర్త్ నాతో రానయ్యున్నాడు. ఆయన ఓ విధంగా అలసిపోయి ఉన్నాడు. జపాన్ నుండి ఆయన తిరిగి వచ్చాడు. He's going to be here. He's going on to be at Lubbock with me. ఆయన ఇక్కడే ఉంటాడు, లుబ్బాక్ లో నాతో కూడా ఉంటాడు. So he had a little bad cold, so he couldn't come on this, and he and his wife. ఆయనకు కొంచెం జలుబు చేసినందున ఆయన భార్య ఇందులోకి రాలేకపోయారు. And so he all thought he looked like Caleb. కాలేబలే ఉన్నాడని అందరూ అనుకున్నారు. He stood there. He said, "Well, Brother Branham, that very dignified look, you know." He said, "Let me go do it." అక్కడ నిలబడి ఇలా చెప్పాడు, ధీమాగా నిలబడి,
సోదరు బ్రహ్మ నేను వెళ్ళి చేస్తాను అని అన్నాడు. And he said, if you don't want to, I said, oh, Brother Bosworth, I don't want you to do it. You go fussing. నేను చేయాలని అనుకున్నట్లయితే నేను అన్నాను, ఓ సహోదర బోస్వర్త్, నీవు చేయవద్దు, నీవు గడబిడ చేస్తావు అని అన్నాను. He said, there won't be one word of fussing. ఒక చిన్న మాట కూడా గడబిడి కాదు అని చెప్పాడు అతడు. Now, just before I close, listen to this. ముగించక ముందు ఇది వినండి. He went out there and I said, if you won't fuss, all right. అతను వెళ్ళిపోయాడు. నీవు గడబిడ చేయనట్లయితే సరే అని నేను అన్నాను. Said, I promise not to fuss. నేను గడబిడ చేయను అని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. Around 30,000 people gathered for that auditorium that night. ఆ రాత్రి 30,000 మంది ఆ భవనశాల యందు కూర్చుని ఉన్నారు. Brother Wood sitting over here was present at the time. ఇక్కడ కూర్చున్న సహోదరు వోజ్ ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. And is sitting in that auditorium. ఆ రాత్రి ఆ భవనశాలలో కూర్చున్నాడు. And my boy said, or my wife said, you're not going down to that meeting. I said, no. మా అబ్బాయి చెప్పాడు, లేక నా భార్య చెప్పింది, నీవు ఆ కూడికకు వెళ్ళట్లేదా? నే అన్నాను, లేదు అని చెప్పాను. I wouldn't go down there hearing fussing. No, sir. I wouldn't go down there and listen to it. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, వారి గడబిడ వినలేదని చెప్పాను. లేదండి, నేను ఎక్కడికి వెళ్ళను, అది వినును అని అన్నాను. When night time comes, something said, go on down there. రాత్రి అయినది, అక్కడికి వెళ్ళు అని ఎవరో నాతో చెప్పారు. I got a taxi cab. నేను అద్దె కారు తీసుకున్నాను. My brother and wife and my children, we went out and I went way up in balcony 30, way high like that and sat down. నా సహోదరుడు, నా భార్య, నా బిడ్డలు అంతా వెళ్ళాం. ఎత్తుగా ఉన్న ఆ బాల్కనీ 30కి వెళ్లి కూర్చున్నాను. Old Brother Bosworth walked out there just like an old diplomat, you know. వృద్ధుడైన సహోదరు బోస్వర్త్ ఒక రాజకీయ చతురుడు వలె నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు తెలుసా. He had 600 different promises of the Bible copied off there. బైబిల్ నందలి వివిధమైన వాగ్దానములున్న కాపీలు అతని యొద్ద ఉన్నవి. Said, now, Dr. Best, అతను చెప్పాడు, ఇప్పుడు డాక్టర్ బెస్ట్, if you'll come up here and we'll take one of these promises and disprove it by the Bible. నీవిక్కడికి వచ్చి వీటిలో ఏదైనా ఒక వాగ్దానము తీసుకుని బైబిల్ ద్వారా తప్పుగా నిరూపించవచ్చు. Every one of these promises is in the Bible pertaining to Jesus Christ healing the sick in this day. బైబిల్ గ్రంథంలోని వాగ్దానాలన్నీ ఈ దినమునందు యేసుక్రీస్తు రోగులను స్వస్థపరచుటకు చెందినవే. If you can take one of these promises and by the Bible contradict it with the Bible. వీటిలో ఏదైనా ఒక వాగ్దానము తీసుకుని బైబిల్ ద్వారానే ఇది బైబిల్కు వ్యతిరేక్తమని తెలుపు. I'll sit down, shake your hand, say you're right. నీది సరైనది అని చెప్పి చేయించి కలిపి క్రింద కూర్చుంటాను. He said, I'll take care of that when I get up there. He wanted the last so he could rub off on Brother Bosworth. See. నేను లేచిన తర్వాత దాన్నే జగ్గదపరుస్తాను అని చెప్పాడు అతడు. ఆఖరికి కావాలనుకుంటున్నాడు అతడు, ఎందుకంటే సహోదరు బోస్వర్త్ పై అది రుద్దాలనుకుంటున్నాడు. చూశారా? So Brother Bosworth said, well, Brother Best, I'll ask you one. కనుక సహోదరు బోస్వర్త్ చెప్పాడు, సరే సహోదర బెస్ట్, నేను ఒకటి అడుగుతాను. And if you'll answer me yes or no. అవును లేక కాదు అని జవాబు చెప్పాలి. Said, we'll just settle the debate right now. వాగ్వివాదాన్ని ముగించి వేద్దాం అని చెప్పాడు. And he said, I'll take care of that. నేను దాన్ని కప్పు కాస్తాను అని అన్నాడు అతడు. And he asked the moderator if he could ask him. He said, yes. మోడరేటర్ ను అతన్ని అతను అడుగుతాడో అడగమన్నాడు. అవునని చెప్పాను. He said, Brother Best, was the redemptive names of Jehovah applied to Jesus, yes or no? అతను అడిగాడు, సహోదర బెస్ట్, యెహోవా యొక్క విమోచన నామములు యేసుకు వర్తిస్తావా, అవునా కాదా అని అడిగాడు. That settled it. అంతటితో అయిపోతుంది. That was all. అంతే. I'll tell you, I just felt something was going all through me. I never thought of that myself. నేను చెప్తున్నాను, నా శరీరం అంతా ఏదో అయినట్లుగా అనిపించినది. నేను అలా అనుకోలేదు. See, now, oh my, he can't answer. చూడండి, అతడు జవాబు ఇవ్వలేడు అని తలంచాను. He said, well, Dr. Best, I'm alarmed. అతను నన్ను కట్టివేసినట్లయింది. అతను చెప్పాడు, సరే డాక్టర్ బెస్ట్, నేను హెచ్చరించబడుతున్నాను అని అన్నాడు. He said, I'll take care of that. Said, I'm alarmed that you can't answer my weakest question. అతను చెప్పాడు, నేను దాన్ని ఆదుకుంటాను అన్నాడు. అప్పుడు నా చిన్న ప్రశ్నకు నీవు జవాబు ఇవ్వలేవని నేను హెచ్చరించబడ్డాను అని చెప్పాడు. He's just as cool as a cucumber. He knew where he was standing. అతను దోసకాయ మాదిరిగా చల్లబడిపోయాడు. అతను ఎక్కడ ఉన్నాడో అతనికి తెలుసు. So then he just sat down there at that scripture, said, take your 30 minutes, I'll answer after that. కాబట్టి ఆ లేఖనం ఎక్కడున్నదో అక్కడే కులబడిపోయాడు.
30 నిమిషాల వ్యవధి తీసుకో, తర్వాత నేను చెప్తాను అని చెప్పబడినది. And old Brother Bosworth sat there and took that scripture and tied that man in such a place till his face was so red you could have struck a match on it nearly. వృద్ధుడైన సహోదరు బోస్వర్త్ అక్కడే కూర్చొని ఆ లేఖనాన్ని తీసుకుని అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేట్లుగా అతని ముఖం ఎర్రబడేంతగా అతన్ని కట్టివేశాడు. He raised up there angry, threw the papers across the floor. అతని కోపముతో అక్కడి నుంచి లేచి కాగితాల నేల మీద విసిరవేసి Got up there and preached a good camel-like sermon. లేచి క్యాంపెలైట్ వర్తమానాన్ని ప్రసంగించాడు. I was a Baptist. I know what they believe. నేను బాప్టిస్టు వాడను, వారేది నమ్ముతారో నాకు తెలుసు. He's preaching on the resurrection. When this mortal puts on immortality, then we'll have divine healing. పునరుద్ధానాన్ని గురించి ప్రసంగం చేశాడు. ఆ మత్యమైనది అమత్యతను ధరించుకున్నప్పుడు అప్పుడు మనకు దైవిక స్వస్థత కలుగుతుంది అని అంటున్నాడు. Oh my! What do we need divine healing if we're immortal? మనం అమర్త్యులమైన తర్వాత ఇక దైవిక స్వస్థత అవసరత ఏంటి? When this mortal puts on immortality, the resurrection of the dead. ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు మృతుల పునరుద్ధానం తర్వాత ఇక అవసరం లేదు. ఏంటి? He even doubted the miracle that Jesus did on Lazarus. లాజరు బ్రతుకులో యేసు చేసిన అద్భుతాన్ని గురించి కూడా అతడు అనుమానించాడు. Said he died again. That was just a temporary thing. అతను మరలా చనిపోయాడు, అది కేవలం తాత్కాలికం. See? And when he got through like that, he said, "Bring forth that divine healer and let me see him perform." చూశారా, అతను అలా చెప్తూ ఆ దైవిక స్వస్థత నిర్వాహకుడు ఎవడో తీసుకురండి, అతను చేసేది ఎంతో నేను చూడాలి అని అన్నాడు. They had a little puddle then. Brother Bosworth said, వారంతా బురద గుంటలో పడినట్లయింది. సోదరు బోస్వర్త్ చెప్పాడు, "I'm surprised at you, Brother Best. Not answer one question that I asked you." సోదరు బెస్ట్, నేను అడిగిన ప్రశ్నలకు ఒక్క జవాబు నీవు చెప్పకుండాను, అది నాకు ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు అతడు. And so he got real frantic then. అందుచేత అతడు చాలా ఉద్రిక్తుడైపోయాడు. He said, "Bring that divine healer forth and let me see him perform." ఆ దైవిక స్వస్థత చేయ అతన్ని తీసుకురండి, అతను చేసేది నేను చూడాలి అని అంటున్నాడు. Said, "Brother Best, do you believe in people being saved?" సోదరు బెస్ట్, జనులు రక్షించబడతారు అనున్నది నీవు నమ్ముతున్నావా అని అడిగాడు. He said, "Sure." తప్పక అని చెప్పాడు. Said, "Would you want to be called a divine savior?" అటువంటి వారిని దైవిక రక్షకుడని నీవు పిలవగలుగుతావా అని అడిగాడు. Said, "Certainly not." అని అన్నాడు. That wouldn't make you a divine savior because you preach salvation of the soul. నీవు ఆత్మరక్షణార్థమై ప్రసంగించినందుకు నేను దైవిక రక్షకుడని పిలవరు. He said, "Well, certainly not." అవును, పిలవకూడదు అని అన్నాడు. Said, "Neither does it make Brother Branham a divine healer by preaching divine healing for the body." అలాగనే సోదరు బ్రహ్యాం శరీర స్వస్థత గురించి ప్రసంగించినందుకు దైవిక స్వస్థ పరచువాడని పిలవకూడదు. He's not a divine healer. He points people to Jesus Christ. అతను దైవిక స్వస్థత పరచువాడు కాదు, కేవలం అతడు ప్రజలను యేసు వైపు చూయిస్తున్నాడు. And he said, "Bring him forth, let me see him perform. Let me look at the people a year from today, and I'll tell you where I believe it or not." అతనికి తీసుకుని రండి, అతను జరిగించడం నేను చూడాలి, అతను ఈ రోజు స్వస్థపరిచిన వారిని నేను చూడాలి, అప్పుడు నేను నమ్ముతున్నానో లేదో చెప్తాను అని అన్నాడు. Brother Bosworth said, "Brother Best, that sounds like another case of Calvary. Come down off the cross and we'll believe you." సోదర బెస్ట్, కల్వరి యుద్ధ జరిగిన మరొక సంఘటనగా అది అనిపిస్తుంది. సెలవు మీద నుండి దిగిరా, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం అన్నట్టు అని అన్నాడు సోదరు బోస్వర్త్. And so, oh man, he really blew up. గమనిస్తున్నారా, అందుచేత అతన్ని ఊదినట్లుగా అయిపోయాడు. He said, "Let me see him perform. Let me see him perform." అతను చేయడు నేను చూడాలి, అతను చేయడు నేను చూడాలి అన్నాడు. The moderators made him sit down. మోడరేటర్స్ అతన్ని కూర్చోబెట్టారు. He walked over and a Pentecostal preacher standing there. He just smacked him all the way across the platform. అతను ముందుకు నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక పెంతెకోస్తు బోధకుడు నిలబడి ఉన్నాడు. వేదిక వరకు కూడా అతడు చర్చించుకుంటూ వెళ్లిపోయాడు. And so they stopped him then. అందుకని అతను అక్కడ ఆపు చేశాడు. So Brother Bosworth said, "Here. No. సోదరు బోస్వర్త్ అంటున్నాడు, ఇదిగో ఇదిగో, ఇక్కడ ఇక్కడ, కాదు కాదు. So the moderators made him sit down. అందుకని మోడరేటర్స్ అతన్ని కూర్చోబెట్టారు. Raymond Ritchie raised up, said, రేమండ్ రిచే నిలబడి ఇలా చెప్పాడు, "Is this the attitude of the Southern Baptist Convention?" Said, "You Baptist ministers." సదరన్ బాప్టిస్టు కన్వెన్షన్ యొక్క విధానం ఇదేనా, ఒక బాప్టిస్టు బోధకులారా అని అడిగాడు. Did the Southern Baptist Convention send this man over here, or did he come on his own? సదరన్ బాప్టిస్టు కన్వెన్షన్ ఈ మనిషిని ఇక్కడికి పంపించినదా, లేక తనంతరం తానే వచ్చాడా అని అడిగాడు. They wouldn't answer. He said, "I asked you." He knew him every one.
వారు ఎలాంటి జవాబు చెప్పలేదు. నేను మిమ్మల్ని అడిగాను అని అంటున్నాడు. అందులోని వారంతా అతనికి తెలుసు. They said he come on his own. వారు అన్నారు ఇలాగన అతను తనకు తానే వచ్చాడు. Because I know Baptists believe in divine healing too. ఎందుకంటే బాప్టిస్టు వారు కూడా దైవిక స్వస్థత నమ్ముతారని మాకు తెలుసు. So then he said, he come on his own. ఇలా చెప్తున్నాడు, అతను స్వయంగానే వచ్చాడా అని. So then, here's what happened then. అప్పుడు అక్కడ ఈ సంగతి జరిగినది. Then Brother Bosworth said, I know Brother Bram's in the meeting. If he wants to come and dismiss the audience, very well. బోస్వర్త్ అప్పుడు ఇలా చెప్పాడు, సహోదరు బ్రహాం ఈ కూడికలో ఉన్నాడని నాకు తెలుసు. అతను ఇక్కడికి వచ్చి అందరికీ వీడ్కోలు ఇస్తారంటే అది చాలా బాగుంటుంది అని అన్నాడు. So Howard said, you sit still. I said, I'm sitting still. అందుచేత హోవర్డ్ అన్నాడు, మెదలకుండా కూర్చో. And just then, something come around, began to whirl around. I knew it was the angel of the Lord. ఏదో లోపలికి వచ్చేసి చుట్టూరా తిరగడం ప్రారంభించినది. ప్రభు యొక్క దూత ఆయన నాకు తెలుసు Rise up. అని చెప్పారు. About 500 people put their hands together like this, made it, I'll come down to the platform. 500 మంది ప్రజలు వారి వారి చేతులు ఇలా ఉంచి ఒక దరిలాగా ఇలా చేసుకుని వేదిక వద్దకు వచ్చారు. I said, friends, I'm not no divine healer. I'm your brother. స్నేహితులారా, నేను దైవిక స్వస్థత నేతను కాదు, నేను మీ సహోదరుడును. I said, Brother Best, Brother Best, I said, with no disregards to you, my brother, not at all. నే అన్నాను, సహోదర బెస్ట్, నీ ఎడల నాకు ఎటువంటి అగౌరవం లేదు సహోదరుడా, లేనే లేదు. You have a right to your convictions, so do I. నీ యొక్క నేర నిర్ణయాలకు నీకు హక్కున్నది, అలాగే నాకు కూడా. I said, of course, you see, you couldn't prove your point by Brother Bosworth. నే అడిగాను, సోదరు బోస్వర్త్ వలన బహుశా నీ సూచనను నీవు నిరూపణ చేయలేకపోయావు. Neither could you, but anybody that's well read in the Bible that knows those things. బైబిల్ బాగా చదివి ఆ విషయాలు ఎరిగిన ఏ వ్యక్తి చేత కూడా నీవది చేయలేవు. I said, and as far as healing people, I cannot heal them, Brother Best. స్వస్థపరచబడుతున్న ప్రజల విషయంలో నేను స్వస్థపరచలేను సహోదర బెస్ట్. But I'm here every night. If you want to see the Lord perform miracles, come on over. అయితే ప్రతి రాత్రి కూడా నేను ఇక్కడ ఉన్నాను. ప్రభు అద్భుతాలు చేయడం నీవు చూడాలనుకుంట్లయితే వచ్చి చూడు. He does it every night. ప్రతి రాత్రి ఆయన దానిని చేస్తాడు. And he said, I'd like to see you heal somebody. Let me look at him. You might hypnotize them with your hypnotism, but said, I'd like to see it in a year from there. నీవొక్కడిని స్వస్థపరచడం నేను చూడాలి. వారెవరో నేను చూస్తాను. నీ యొక్క వశీకరణ పద్ధతి వలన నీవు వశపరచుకోవచ్చు. అయితే ఇప్పటి నుండి 1 సంవత్సరంలోగా నేను చూడాలని ఆశిస్తున్నాను అని అన్నాడు అతడు. I said, well, you'd have a right to check him, Brother Best. సోదర బెస్ట్, నీవు వారిని పరీక్ష చేయడానికి నీకు హక్కున్నది అని చెప్పాను. He said, nothing but you bunch of numbskull holy rollers believe in such stuff as that. అలాంటి వాటిని నమ్మే మూఢులైన పరిశుద్ధ గుండ్రాలు తప్ప మరెవరో కాదు, మీలాంటి వారే వారు అని అన్నాడు అతడు. Baptists don't believe in no such nonsense. అలాంటి బుద్ధిలేనితనాన్ని బాప్టిస్టు వారు నమ్మరు. Brother Bosworth said, just a moment. ఒక్క నిమిషం ఆగు అని సహోదర బోస్వర్త్ అన్నాడు. Said, how many people out there in these 2 weeks meeting here? ఈ 2 వారాల్లోని కుడికలో ఎంతమంది ఇక్కడ ఉన్నారు మీరు? They're good standing with these fine Baptist churches here in Houston. ఇక్కడ హాస్టల్ పట్టణంలోని మంచి బాప్టిస్ట్ సంఘముల యందల వారు మంచిగా నిలబడవచ్చు. That can prove that you've been healed by Almighty God while Brother Branham's been here, and over 300 stood up. సహోదరు బ్రహ్మాం ఇక్కడ ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని వల్ల స్వస్థత పొందిన వారు ప్రత్యక్ష రుజువు కొరకై నిలబడండి. 300 మంది పైగా నిలబడ్డారు. So what about that? అదేంటి అని అడిగాను. He said, they're not Baptists. వారు బాప్టిస్టు వారు కాదు అని అన్నాడు అతడు. Said anybody can testify anything, that still doesn't make it right. క్రమము దాని కాని కొరకై ఎవరైనా ఏదైనా సాక్ష్యం చెప్పవచ్చు అని అన్నాడు అతడు. Said God's word says it's right, you can't withstand that. వాస్తవము అని దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవది ఎదిరించలేవు సుమా. And the people says it's right, and you can't back that down, so what are you going to do about it? ప్రజలది యథార్థమని చెప్తున్నప్పుడు నీవు దాన్ని తలకిందులు చేయలేవు, నీవు దాన్ని గురించి ఏమి చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. See like that. I said, Brother Best, I only tell what's truth. అలాగా సహోదర బెస్ట్, అది సత్యమని నేను నీకు చెప్తున్నాను. And if I'm truthful, God's obligated to back up the truth. నేను సత్యము చెప్పినట్లయితే సత్యాన్ని తిరిగి తెచ్చుటకు దేవుడు దానికి బద్ధుడై ఉంటాడు. I said, if he won't back up the truth, then he isn't God.
అని నేను అన్నాను. ఆ సత్యాన్ని ఆయన మరలా రప్పించినట్లయితే ఆయన దేవుడు కాదు అని నేను చెప్పాను. I said, I do not heal people. ప్రజలను స్వస్థపరిచేది నేను కాదు. I was born with a gift to see things, see it happen. సంగతులు చూచుటకు అను వరముతో నేను జన్మించాను, అది జరుగుడు చూడు. Now I said, I know I'm misunderstood. నేను అపార్థము చేయబడతానని కూడా నాకు తెలుసు అని చెప్పాను. But I can do no more than fulfill the conviction of my heart. నా హృదయ ఒప్పుకోలుకు మించిన దానిని నేను చేయగలను. I said, I believe that Jesus Christ raised from the dead. మృతుల్లోని యేసుక్రీస్తు లేచాడని నేను నమ్ముతాను అని చెప్పాను. And if the Spirit that comes and shows visions and so forth. అయితే ఆత్మ వచ్చి దర్శనములు మొదలగునవి చూచినట్లయితే, If that's question, drop around and find out. అది ప్రశ్నించినట్లయితే కూర్చొని తెలుసుకొను అని నేను చెప్పాను. I said, that's all. అంతే. But I said, but for myself, I can do nothing of my own self. అయితే నేను అన్నాను, అయితే నాకు నేనుగా ఏమీ చేయలేను అని. And I said, if I tell the truth, God's obligated to me to witness that it is the truth. అయితే నేను సత్యమును చెప్పినట్లయితే ఆ సత్యము అది అని దానికి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు బద్ధుడై ఉంటున్నాడు అని అన్నా నేను. And about that time something went. ఆ సమయాన ఏదో ఒకటి అనుకుంటూ వెళ్ళిపోయినది. Here he comes, coming right down. ఇలాగే క్రిందకి వచ్చాడు. And the American Photographer Association, the Douglas Studios in Houston, Texas. అమెరికా ఫోటోగ్రాఫర్ సంస్థకు టెక్సాస్ లోని హాస్టన్ పట్టణం అందరి డగ్లస్ స్టూడియోస్ వారి యొక్క Having the big camera set there, they're forbidden to take pictures. Shot the picture. ఒక పెద్ద కెమెరా వారి యొద్ద ఉన్నది. ఫోటోలు తీయడం కొరకై సంసిద్ధ వ్యవస్థగా చేశారు. When they was there to take pictures of Mr. Best. మిస్టర్ బెస్ట్ యొక్క బొమ్మను వారు తీయబోతుండగా, And he said, before I went down there, నేను ఇక్కడికి వెళ్ళక ముందు అతను ఇలా చెప్పాడు. he said, wait a minute, I've got 6 glossies coming here. ఒక్క నిమిషం ఆగండి, నిగనిగలాడేవి 6 వస్తున్నవి ఇక్కడ అని చెప్పాడు. He said, here, shoot my picture now. And he put his finger in that old saintly man's nose like that. అతను చెప్పాడు, ఇప్పుడు నా బొమ్మను తీ అని తన వ్రేలిని ఆ వృద్ధ భక్తుని ముక్కు పైన పెట్టాడు ఈ విధంగా. Now take my picture, and they did. ఇప్పుడు నా బొమ్మను తీ అని అన్నాడు. వారు అలా చేశారు. Then he drawed his fist and put it up and said, now take my picture. And they took it like that. Then he done like that to pose for his picture. ఆ తర్వాత తన పిడికిల్ని బిగించి ఇప్పుడు నా బొమ్మను తీ అని చెప్పాడు. వారు అలాగే చేశారు. అటు తర్వాత అది అలా చేశాడు అతని బొమ్మ కొరకై. He said, you'll see this in my magazine like that. అన్నాడు, ఇది ఈ విధంగానే నా యొక్క పత్రికలో మీరు చూస్తారు అని అన్నాడు. Brother Bosworth stood there and never said a thing. సోదర్ బోస్వర్త్ అక్కడ నిలబడే ఉన్నాడు, ఒక్క మాట కూడా పలకలేదు. Then they just took the picture of this. ఆ తర్వాత దీని యొక్క బొమ్మను తీశారు. On the road home that night, Catholic boy took it. ఆ రాత్రి ఇంటి ప్రయాణములో అది కెథోలిక్ కుర్రవాడు తీశాడు. He said to this other boy, he said, what do you think about that? ఈ అబ్బాయితో అతను చెప్తున్నాడు, దాన్ని గురించి నీవేమనుకుంటున్నావు అని అడిగాడు. He said, I know I criticized him. నేను అతన్ని విమర్శన చేస్తున్నాననే నేను ఎరిగిన విషయం. That garter left that woman's throat. I said he hypnotized her. ఆ స్త్రీ గొంతుకులో నుండి ఆ కణితి పోవడం అనేది అతను ఆమెను వశీకరణం చేశాడని నేను చెప్పగలను అని అన్నాడు. He said, I could have been wrong on that. నేను తప్పు అని అంటున్నాను. He said, what do you think about that picture? ఆ బొమ్మను గురించి నీ యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగాడు. I don't know. నాకు తెలియదు. They put it in the acid. Here's his picture. You can ask him if you want to. వారు దానిని ద్రావకంలో పెట్టారు. ఇదిగో ఇక్కడ అతని బొమ్మ కావాలంటే నీవే అతన్ని అడుగు. They went home. He sat there and smoked a cigarette. వారు అలా ఇంటికి చేరుకున్నారు. అతను ఇక్కడ కూర్చొని సిగరెట్ ముట్టించాడు. Went in and pulled out one of Brother Bosworth. It was negative. లోపలికి వెళ్లి సహోద్ బోస్వర్త్ది ఒకటి లాగాడు, అది నెగటివ్. Pulled out 2, 3, 4, 5, 6, and every one of them was blank. అలాగే 2, 3, 4, 5, 6 ప్రతిదీ బయటికి లాగారు. ప్రతి ఒక్కటి బొమ్మ పడకుండా ఖాళీగా ఉన్నవి. God would not permit దేవుడు అంగీకరించలేదు. the picture of his sainted old man standing there. నిలబడి ఉన్న ఆ వృద్ధ భక్తుని బొమ్మను దేవుడు అంగీకరించలేదు. With that hypocrite with his nose, hand, fish shaking under his nose like that. He wouldn't permit it. ఆ చెయ్యి ముక్కు అతని ముక్కు కింద తన పిడికిలి అలా ఉంచి ఆ వేషధారితో ఉన్న ఆయన అనుమతించలేదు. They pulled out the next one, and here it was. ఆ తర్వాత అది బయటకు తీశారు. ఇక్కడ అది ఉన్నది. The man had a heart attack. They sent that night. ఆ వ్యక్తిగా ఆ రాత్రి గుండె జబ్బు వచ్చి గుండె ఆగిపోయినది అని వారు చెప్పారు. And they sent this negative to Washington, D.C. It was copyrighted, sent back.
వారి నెగటివ్ ను వాషింగ్టన్ డీసీకి పంపించారు. అక్కడ దాన్ని కాపీరైట్ చేసి తిరిగి పంపించారు. And George J. Lacey, జార్జ్ లెస్సీ, the head of the FBI and fingerprinting document and so forth, చేతి వ్రేలి ముద్రలు అలాంటి పత్రముల సంబంధమైన FBI శాఖ మార్చుడతడు, one of the greatest there is in the whole world, ప్రపంచ ప్రముఖుల్లో ఒకటతడు, was brought there and kept 2 days on it to test camera, lights, everything else. అతని ఎదుకు తీసుకురాబడి 2 దినాలు కెమెరాలో ఉంచి వెలుతురులో మొదలగు వాటిలో ఉంచారు. And when we come that afternoon, he said, Reverend Branham, I've been a critic of yours too. మధ్యాహ్నం వద్ద వచ్చి రెవరెండ్ బ్రహ్మ్, నిన్ను విమర్శించే వారిలో నేను ఒకడును అని చెప్పాడు. He said, I said it was psychology. అతను చెప్పాడు, అది మనస్తత్వ శాస్త్రం లాంటిది అని చెప్పాను నేను. Somebody said they've seen them lights and things like that. కొందరు చెప్పారు వెలుగు తదితరమైన వారు చూశారని చెప్పారు. And said, you know, the old hypocrite used to say that. He meant the unbeliever. చూడు, వృద్ధవేషధారి కూడా చెప్తుండేవాడు అని అన్నాడు. ఆ విశ్వాసిని అని అతని అర్థం. Them pictures around a halo around Christ, around the saints. చుట్టూనున్న దృశ్యాలు, క్రీస్తు చుట్టూను ఆ భక్తుల చుట్టూ ఉన్న వెలుగు ప్రభ అనగా హెలో. He said that was just simply psychology. అదంతా కేవలం మనస్తత్వ శాస్త్రం అని చెప్పాడు అతడు. But said Reverend Branham, అయితే రెవరెండ్ బ్రహ్మ్, the mechanical eye of this camera won't take psychology. యాంత్రిక సంబంధమైన ఈ కెమెరా యొక్క కేంద్రము మనస్తత్వాన్ని పట్టుకోలేదు. The light struck the lens, or struck the negative. ఆ వెలుగు కటకమును సంధించింది లేదా నెగటివ్ ను సంధించి ఉన్నది. There it was. అందువలన అది ఇచ్చట ఉండేను అని తెలియజేశాడు. And he said, I submitted over to them. He said, oh, mister, do you know what that's worth? నేనది వారికి అందించాను. ఓ మిస్టర్, దాని యొక్క యోగ్యత ఏంటో నీకు తెలుసా అని అడిగాడు అతడు. And I said, not to me, brother, not to me. నేను చెప్పాను, నాకు తెలియదు సహోదరుడా, నాకు తెలియదు. And so he said, of course it'll never come in effect while you're living. అయితే నీవు జీవించినంత కాలము అది నీకు నిరుపయుక్తమే. But someday if civilization moves on and Christianity remains, అయితే ఒక దినాన నవనాగరికత విస్తరించిన కొలది, క్రైస్తవం ఉండే కొలది there'll be something happen about this. దీన్ని గురించి ఒకటి జరగబోతున్నది. So friends, tonight, కాబట్టి స్నేహితులారా, ఈ రాత్రిలో if this is our last meeting on this earth, భూమిపైన ఇది మన ఆఖరి కుడికైతే, you and I have sat in the presence of Almighty God. సర్వాధికారి అయిన దేవుని సన్నిధిలో నీవు నేను ఉంటాము. My testimony is true. నా సాక్ష్యము సత్యమే. Many things that take volumes of books to write it. చాలా విషయాలున్నవి, దాని గురించి పుస్తక భాండారాలు రాయవలసి వస్తున్నది. But I want you to know. అయితే నీవది తెలుసుకోవాలి. How many in here that's actually without the picture seen the light itself standing around where I've been preaching? Raise your hands all over the building. Anybody that's ever seen it? వాస్తవంగా ఇక్కడున్న వారి నేను ప్రసంగించున్నప్పుడు ఆ వెలుగును ఎంతమంది చూశారు? పఠ్యములో కాకుండా భవనంలో ఉన్నవారు, అది ఎప్పుడైనా చూసిన వారు మీ చేతులు చూయించండి. See? About 8 or 10 hands are sitting here. గమనించండి, 8-10 చేతులు కూర్చున్న వారిలో. You say, could they see it and me not see it? Yes, sir. వారు చూడగలిగిరి, నేను చూడలేక ఉంటిని. అవునండి. That star that the wise man was following passed over every observatory. No one's seen it but them. జ్ఞానులను వెంబడించుచున్న ఆ నక్షత్రమును, అది ప్రతి సాధన వలయమును దాటుచుండగా వారు తప్ప మరొకరు చూడలేకపోయారు. They were the only one who saw it. వారు మాత్రమే చూశారు. Elijah was standing there looking at all those chariots on fire and everything else. ఎలీషా నిలబడి ఆ అగ్ని రథములను మొదలగు వాటిని చూచుచుండెను. And the Gehazi looked around. He couldn't see them anywhere. గెహజీ చూచుచున్న వారు కానీ అవి ఎక్కడో అతను చూడలేకపోయాను. God said, open his eyes that he can see, and then he seen them. దేవా, వీడు చూచినట్లు వీడి కన్నులు తెరువమనెను. ఆ తర్వాత వాడిని అతను చూశాడు. See? But he was a good boy standing there looking around, but he couldn't see it. అతను మంచివాడే, నిలబడి చూస్తున్నాడు, అయితే దాన్ని చూడలేకపోయాడు. Sure. It's given for some to see and some not to. వాస్తవం, కొందరు చూచుటకు అనుమతి అనుగ్రహించబడుతున్నది, మరి కొందరికి కాదు. And that's true. అది యథార్థం. But now, you that has never seen it, అయితే ఇంతవరకు ఎవరైతే చూడలేదో, has never seen it, ఎవరు చూచి ఉండలేదో, and you that did see it with your natural eye, మీరు మీ సహజ నేత్రాలతో చూచినవారు, and has never seen the picture, పటమునేనని చూడనివారు, yet the ones that sees the picture has a greater proof than you that seen it with your natural eye. సహజ నేత్రాలతో చూచిన వారి కంటే పటమును చూసిన గొప్ప రుజువైపోతుంది. Because you with your natural eye could have been mistaken. ఎందువల్లనగా
మీ సహజ నేత్రాలతో మీరు పొరబడవచ్చు. It could have been an optical illusion. Is that right? అది కంటి భ్రమ అవుతుంది, అవునా? But that's not an optical illusion. అయితే అది మాత్రమే కంటి భ్రమ కాదు. That's the truth, where scientific research proves that it's a truth. అది సత్యమే. శాస్త్ర పరిశోధన వలన అది సత్యమే రుజువు చేసినది. So the Lord Jesus has did this. కనుక ప్రభువు యేసు ఇది చేశాడు. What do you think it is then, you say, Brother Branham? అప్పుడు అది ఉన్నట్లు బట్టి నీ యొక్క అభిప్రాయం ఏంటి సోదర బ్రహ్మ అని మీరు అడగవచ్చును. I believe that it is the same pillar of fire that led the children of Israel from Egypt to Palestine. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి పాలస్తీనాకు నడిపించినది అదే అగ్ని స్తంభమని నేను నమ్ముతున్నాను. I believe it's the same angel of light. వెలుగైన దూత అదే అని నేనిలాగున నమ్ముతున్నాను. That come in the jail and come into St. Peter and touched him. ఖైదులోనికి వెళ్లి భక్తుడైన పేతురును తట్టి and went forward and opened the door and put him out into the light. అతనికి ముందుగా నడుస్తూ తలుపు తెరిచి బయటకు వెలుగులోనికి అతనికి తెచ్చినది ఆ వెలుగైన దూతైన నేను నమ్ముతున్నాను. And I believe it is Jesus Christ, the same yesterday, today, and forever. అదే ఆయనే నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్న యేసుక్రీస్తుని నేను నమ్ముతున్నాను. Amen. He's the same Jesus today that he was yesterday. ఆమేన్. ఆయన నిన్న ఎలాగున్నాడో ఈనాడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. He will be forever the same Jesus. అదే యేసు ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు. And while I'm talking about that same light, నేను దాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వెలుగును గురించి మాట్లాడుతున్నప్పుడు that's on that picture, పఠ్యములో ఉన్నటువంటి దాన్ని గురించి is on standing not 2 feet from where I'm standing right now. నేను ఇక్కడ ఇలాగ నిలబడ్డాను, అక్కడికి 2 అడుగుల తక్కువ దూరంలో ఉన్నది. That's right. I can't see it with my eyes, but I know it's standing here. అవును, నా కళ్ళతో నేను చూడలేకపోయాను, అయితే అది ఇక్కడే ఉన్నదని నాకు తెలుసు. I know it's settling within inside of me right now. ఇప్పుడు నా ప్రక్కనే ఉన్నదని నాకు తెలుసు. Oh, if you could only know the difference. వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగినట్లయితే When the power of Almighty God catches and how things look different. సర్వశక్తిమంతుడు దేవుని యొక్క బలము అది పట్టుకోగలిగితే అప్పుడు వస్తువుల వ్యత్యాసం ఎలాగుంటుందో గ్రహించగలరు. That's a challenge. Anybody. ప్రతి ఒక్కరికి అది సవాలు వంటిది. I wasn't going to pray for no sick people. I was going to make a committal. నేను ఎటువంటి వ్యాధిగ్రస్తునికి ప్రార్థన చేయబోవడం లేదు, నేను ఒక బంధనం అనగా ఒప్పగింత చేయనై ఉన్నాను. But the vision's hanging over the people. అయితే దర్శనం సంబంధమైనది ప్రజల మధ్య వ్రేలాడుతున్నది. God knows it. దేవునికి అది తెలుసు. I ain't going to call no prayer line. I'm just going to leave you sit there. How many of you people don't have a prayer card? Let's see your hand. ఎటువంటి ప్రార్థనా వరుసలు పిలవబోట్లేదు, మిమ్మల్ని అక్కడికి అలాగే కూర్చొనిస్తాను. మీలో ఎంతమందికి ప్రార్థనా కార్డు లేదు చేయి చూపించండి. Somebody don't have a prayer card. Do not have a prayer card. ఒకరికి ప్రార్థనా కార్డు లేదు. ప్రార్థనా కార్డు లేదా? Colored lady sitting here. I see you had your hands up. Is that right? ఆ నల్లజాతి అమ్మ అక్కడ కూర్చుండి చేతులెత్తున చూస్తున్నాను, అవునా? Just stand up so I can single you out just a minute. నీ ఒక్కరివే కనుక ఒక్క నిమిషం నిలబడు. I don't know what the Holy Spirit will say. పరిశుద్ధాత్మ ఏమి చేస్తారో నాకు తెలియదు. But you're looking at me awfully honest. నీవు నిజముగా భీకరంగా నా వైపే చూస్తున్నావు. You have no prayer card? నీకు ప్రార్థనా కార్డు లేదా? If Almighty God would reveal to me what's your trouble. సర్వాధికారైన దేవుడు నీ బాధ ఏమైనది నాకు తెలియచేస్తే, I'm just doing this for a start, just to get started. నేను దీన్ని కేవలం ప్రారంభముగానే ఆరంభిస్తాను. You believe me to be, you know, there's nothing. నీవు నన్ను నమ్ముతున్నావా? నాలో ఏమీ లేదని నీవు నమ్ముతున్నావా? There's not one good thing about me. If you're a married woman, I'm no more than your husband. నాలో ఏ ఒక్క శ్రేష్ఠత నాలో లేదు. నీవు వివాహితైన స్త్రీ అయినట్లయితే నీ భర్త కంటే నాలో ఏ ప్రత్యేకత లేదు. I'm just a man. నేను కేవలం మనిషినే. But Jesus Christ is the Son of God. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, And He sent His Spirit to vindicate these things. ఈ విషయాలు ఎరుగుడు కొరకై తన ఆత్మను పంపించున్నాడు. If God will tell me what's wrong with you, and you know there's no way for me to have contact with you at all. నీలో ఉన్నటువంటి బలహీనత ఏదో దేవుడు నాకు తెలియజేసినట్లయితే నిన్ను గురించి తెలుసుకోవటానికి మరో మార్గం నాకు లేదని నీకు తెలుసా? Will you believe with all your heart? నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? God bless you. Then your high blood pressure has left you. దేవుడు నిన్ను దీవించును. అలాంటప్పుడు నీకు రక్తపోటు నిన్ను విడుస్తుంది. That's what you had, was that right? అదే నీకున్నది, అవునా? And sit down. కూర్చో. You just believe that one time. ఒకసారి నీవు అది నమ్ము. I challenge anybody to believe it.
ఎవరైనా నమ్ముడి కొరకై నేను సవాలు చేస్తున్నాను. Look here, let me tell you something. ఇటు చూడు, నేను ఒక విషయం చెప్తాను. Martha coming to the Lord Jesus. మార్త ప్రభుని యేసు వద్దకు వచ్చుచుండెను. That gift would have never operated if the Father had already showed him what he was going to do. ఆయన ఏమి చేయలేనాడో తండ్రి ముందుగా ఆయనకు చూపించినప్పటికీ ఆ వరము బయలుపరచబడలేదు ముందుగా. It never operated, but she said, Lord, అది ముందుగా తెలియపరచబడలేదు. అయితే ఆమె చెప్తుంది, ప్రభువా, if thou would have been here, my brother would not have died. నీవిక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చావకుండును అని చెప్పినది. Said, but I know that even now, whatever you ask God, God will give it to you. అయితే ఇప్పటికైనా దేవుణ్ణి నీవు ఏమడిగినప్పటికీ కూడా ఆయన నీకు అనుగ్రహించును అని చెప్పినది ఆమె. He said, I am the resurrection and life. He that believeth in me, though he were dead, yet shall he live. And whosoever liveth and believeth in me shall never die. Believest thou this? ఆయన అన్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయాడు బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచినవాడు మరి అన్నడు చనిపోడు. ఇది నమ్ముతున్నావా? That's what she said. ఆమె చెప్తుందేంటో విను. She said, Yea, Lord. అవును ప్రభువా అని ఆమె చెప్తున్నది. I believe that everything you've said is the truth. I believe you're the Son of God that was to come into the world. నీవు చెప్పిందంతా సత్యమేనని నేను నమ్ముతున్నాను. నీవే లోకములకు రావాల్సిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. That's her approach, humbly. విధేయతతో కూడిన ఆమె అడుగు అడుగు అలా ఉన్నది. You feel different, don't you, lady? నీవు మరో విధంగా ఉన్నట్లుగా ఉన్నావు. అవును కదమ్మా? That's right. అవును, అది యథార్థమే. Little lady sitting right there next to you, too. నీ ప్రక్కనే కూర్చున్న ఉన్న మరొక ఆమె Suffering with arthritis and the female trouble. కీళ్ళ సంబంధమైన జబ్బు, స్త్రీ సంబంధమైన వ్యాధితో కూడా బాధపడుతున్నది. Isn't that right, lady? అవునమ్మా? Stand up just a minute. The little lady with the red dress on. ఆ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఉన్న నీవు ఒక్క నిమిషం నిలబడు. You're so close to the vision to come to you. నీవెంతో సమీపంగా ఉన్నావు. దర్శనం నీ కొరకే వచ్చినది. Arthritis, female trouble. Is that right? స్త్రీ సంబంధమైన కీళ్ళ సంబంధమైన వ్యాధి. అవునా? And here's something in your life. You got a good straight look to you. ఇక్కడ నీ జీవితంలో మరొక విశేషత, నీవు మంచి ముందు చూపు కలిగిన దానవు. You got a lot of worry on your life. నీ బ్రతుకులో అనేక బాధలు కలిగి ఉన్నావు. A lot of trouble. ఎంతో బాధ ఎదుర్కొంటున్నావు. That trouble's about your loved one. ఆ బాధ దేని కొరకనగా నీవు ప్రేమించు ఒకరి కొరకు. It's your husband. He's a drunkard. ఆ వ్యక్తి నీ భర్తే. అతడు త్రాగుబోతు. He won't go to church. అతడు మందిరానికి వెళ్ళడు. If that's right, raise your hand. అదే వాస్తవమైతే నీ చేయి పైకెత్తు. God bless you, lady. అమ్మా, దేవుని నిన్ను దీవించునుగాక. Go home now and receive your blessing. You're healed. నీ దీవెను నీవు స్వీకరించి నీ ఇంటికి వెళ్ళు. నీవు స్వస్థత పొందావు. Turns light around you. వెలుగు వైపు మల్లుకున్నావు. Man sitting right next to him there. ఆ ప్రక్కనే కూర్చున్న పురుషుడు కూడా, You, sir. మీరే అండి. You believe? నీవు నమ్ముతున్నావా? With all your heart? నీ పూర్ణ హృదయముతో నమ్ముతున్నావా? You've lost one of your senses. నీ ఇంద్రియాలలో ఒక ఇంద్రియ స్పర్శను నీవు పోగొట్టుకున్నావు. That's the sense of smelling. Isn't that right? If it is, wave your hand. అదేదనగా వాసన చూచుట. అవును కదా? అలాగైనట్లయితే నీ చేయి ఊపు. Put your hand up to your mouth like this. నీ నోటి మీద నీ చేయి అలాగే ఉంచుకో. Say, Lord Jesus, I believe you with all my heart. ప్రభువైన యేసు, నా హృదయపూర్తిగా నేను నమ్ముతున్నానని చెప్పు. God bless you. Go now, you receive your healing. దేవుడు నిన్ను దీవించును. వెళ్ళు, నీ స్వస్థతను నువ్వు పొందుకున్నావు. Have faith in God. What do you all think about it back in there? Do you believe? దేవుని ఎందుకు విశ్వాసం ఇచ్చినారా? దాని గురించి మీరేమని తెలుస్తున్నారు? అక్కడ వెనకాల ఉన్నవారు మీరు నమ్ముతున్నారా? Be reverent. భక్తిపూర్వకంగా. There's a lady sitting right back over there in a corner. అక్కడ వెనకాల ఒక మూల కూర్చున్న స్త్రీ. I see that light hanging over. ఆమె పైగా ఆ వెలుగు వేలాడుచుండడం నేను చూస్తున్నాను. That's the only way I can tell. What about it? That light's hanging. This light right here is hanging over the lady. ఆ వెలుగు ఎలా వేలాడుతున్నదో అనేది నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ వెలుగు ఇక్కడే ఆమె పైగా వేలాడుతుంది. Maybe just a minute if I can see what it is. ఇంకొక నిమిషం, అది ఏమైంది చూస్తాను. It'll break. The lady's suffering with a heart trouble. ఆ స్త్రీ గుండె జబ్బుతో బాధపడుతున్నది. She's looking right to me. ఆమె నా వెంకే చూస్తున్నది. And her husband sitting next to her. ఆమె భర్త ఆమె ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. And her husband has got some sickness. He's just been sick, upset, sick. ఆమె భర్తకు ఒక విధమైన జబ్బున్నది. ఒలిక్కి పడుతుంటాడు. Isn't that right, sir? అవునండి? Raise your hands up if that's true. అదే నిజమైతే మీ చేతులు పైకెత్తండి.
That's right, you lady with a little scarf there. అవును, చిన్న కండవ మెడకు కట్టుకున్న స్త్రీ, అది నీకే. The mister, isn't that right? Haven't you been this kind of upset today? అయ్యగారు, అవునా? ఈ రోజు కూడా మీరు తబ్బిబులైనట్లుగా ఉన్నారు లేదా? You have upset in your stomach, the man. పురుషుడు, నీ కడుపులో నీవు అలా తబ్బిబులైనట్లుగా ఉంటావు. That's right. అవును. You all believe with all your heart? మీరందరూ కూడా మీ పరిపూర్ణ హృదయంతో నమ్ముతున్నారా? Both of you? మీ ఇద్దరు You accept it? మీరు దాన్ని అంగీకరిస్తున్నారా? Sir, I tell you, you too, I see you. With your hand up. నేను మీతో చెప్తున్నాను, నీ చెయ్యి ఎత్తినటువంటి మీతో అని నా అర్థం ఇంకొకరితో కాదు. The habit of smoking, quit doing that. పొగ త్రాగే అలవాటు, అది వదిలిపెట్టండి. You smoke cigars, you shouldn't do that. మీరు చుట్టులో త్రాగుతారు, అలా చేయకండి. Makes you sick, isn't that right? If it is, wave your hand like this. అది నేను వ్యాధిగ్రస్తు చేస్తుంది, అవునా? అవునట్లయితే మీ చేయి ఇలా ఊపండి. That's what's upsetting you. It's bad on your nerves. అదే మిమ్మల్ని అలా తబ్బిబ్బులుగా చేస్తున్నది. మీ నరాలలో మీకు అది హాని కలిగ చేస్తుంది. Throw this nasty thing away and don't do it no more. చండాలమైనది వదిలేసేయి, ఇక ఎన్నడూ చేయవద్దు. You'll get over that and be all right. Your wife's heart trouble will leave her. You believe that? నీవు ఆరోగ్యవంతుడిగా ఉండగలుగుతావు. నీ భార్య గుండె జబ్బు ఆమెను వదిలిపెట్టి అది ఆ గుండె జబ్బు కూడా పోతుంది. అది నమ్ముతున్నావా? Isn't that right? I can't see you from here and you know that. అది వాస్తవమేనా? ఇక పైన నీవు అది తెలుసుకుంటావని నేను అనుకుంటున్నాను. But you're carrying cigars on the in your pocket, in the front. That's right. నీ ముందు జేబులో చుట్టలు పెట్టుకుని ఉన్నావు, అవునా? Lay the things out and put your hand over on your wife. అవి బయట పడవేయి, నీ భార్య పైన చేయించు. Tell God that you are through with that kind of stuff. You'll go home well. You and your wife will get well. ఒకలాంటివని దేవునితో చెప్పు. నీవు నీ భార్య ఆరోగ్యవంతుల ఇంటికి వెళ్ళండి. Blessed be the name of the Lord Jesus. మన ప్రభువు యేసుక్రీస్తు యేసు నామము స్తుతించబడుగాక. You believe with all your heart? నీవు నీ నిండు హృదయంతో నమ్ముతున్నావా? This little lady sitting here looking at me here. ఇక్కడే కూర్చొని ఉండి నా వైపు చూస్తున్న ఈ చిన్నమ్మాయి. You're on the front seat here, sitting right here. ఆ మొదటి వరుసలో ఇక్కడే కూర్చొని ఉన్న నీవు. Little lady's looking at me, sitting right there. ఒక చిన్నమ్మాయి అక్కడ కూర్చొని నా వైపే చూస్తున్నది. You have a prayer card, lady? నీవు ప్రార్థనా కార్డు కలిగి ఉన్నావా? Right here. ఇక్కడే. You don't have any prayer card? నీకు ప్రార్థనా కార్డు లేదా? Do you believe with all your heart? నీ హృదయపూర్తిగా నీవు నమ్ముతున్నావా? You believe that Jesus Christ can make you well? యేసుక్రీస్తును బాగు చేస్తాడని నీవు నమ్ము. What do you think about it? You sit next to her. Do you have a prayer card, lady? ఆ ప్రక్కనే కూర్చుని ఉన్నామే, దాని గురించి ఏమని తలుస్తున్నావు? నీకు ప్రార్థనా కార్డు ఉన్నదా ఏమ్మా? You don't? లేదా? You want to get well too? నీవు కూడా ఆరోగ్యం పొందుకోవాలని ఉన్నదా? Wouldn't you like to go eat again like you used to? Have the stomach trouble over? కడుపులో నొప్పిపోయి మళ్ళా క్రితం తిన్నట్టుగానే తినాలని మీకున్నదా? You believe Jesus heals you now? ఇప్పుడే యేసు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? Stand up if you believe Jesus Christ heals you. యేసుక్రీస్తుని నేను స్వస్థపరిచినట్లయితే నిలబడు. You had an ulcerated stomach, didn't you? అల్సర్ సంబంధమైన కడుపు జబ్బు నీకున్నది ఉన్నదా? It's caused from a nervous condition. అది నరాల బలహీనత వల్ల వచ్చినది. You've been nervous for a long time. ఎంతో కాలం నుంచి నీవు నరాల బలహీనత చేత బాధపడుతున్నావు. Especially acids and things, or creates acid, makes sensitive teeth when you belch your food back up in your mouth. ప్రత్యేకించి ఊరిటి రసం అంటే ఒక విధమైన రసం పుట్టుకుని వచ్చి నీ నోట్లోనికి అన్నం మరలా వచ్చి పండ్లకు జల అనిపిస్తుంది. That's truth. Yes, sir. Is a peptic ulcer. అవునది వాస్తవం. అవునండి, ఇది పెప్టిక్ అల్సర్. It's laying at the bottom of your stomach. It burns sometime after eating, especially toast with butter on it. అది నీ కడుపు భాగానక పేరుకొని ఉంది. కొన్ని పర్యాలు భోజేసిన తర్వాత ప్రత్యేకించి కాల్చిన రొట్టె వెన్న తిన్నప్పుడు మండిపోతుంది. Is that right? అవునా? I'm not reading your mind, but the Holy Ghost is infallible. నేను నీ మనస్సును పట్టణము చేయడం లేదు, అయితే పరిశుద్ధాత్మ సర్వజ్ఞుడు. You're healed now. Go home. Be well. నీవు ఇప్పుడు స్వస్థపడ్డావు, క్షేమంగా ఇంటికి వెళ్ళు. What are you back over in this direction? ఈ మార్గాన వెనకాల ఉన్నటువంటి వారు, Some of you over there without a prayer card, raise up your hand. ప్రార్థన కార్డు లేకుండా అక్కడ ఉన్న కొందరు, మీరు చేయొద్దండి. Somebody without prayer cards. ప్రార్థన కార్డు లేకుండా ఉన్నవారు, All right. Be reverent. మంచిది, భక్తిపూర్వకంగా ఉండము. Believe with all your heart. పూర్ణ హృదయంతో నమ్మండి. What about up in the balcony? పైన బాల్కనీలో ఉన్నవారు, Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచండి. I can't do this within myself. It's only His sovereign grace. నాకు నేనే చేయట్లేదు, ఇది కేవలము ఆయన యొక్క సర్వాధికారమైన కృప మాత్రమే. Do you believe? మీరు నమ్ముతున్నారా? I can only say as He shows me, as your faith. ఆయన నాకు చూపించిన కొలది నేను చెప్పగలుగుతాను, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి. I say that to shake your faith.
మీ విశ్వాసాన్ని కదలించుట అని చెప్పగలను. And then see which way He'll lead me. ఆ తర్వాత ఆయన ఎలాగో నడిపిస్తే అలాగే. Did you realize this is not your brother? ఇది మీరు గ్రహించారా? ఇది మీ సహోదరుడు కాదు. You're standing in His presence. మీరు ఆయన సన్నిధిలో నిలబడుతున్నారు. It's not me that's doing this. It's your faith operating it. I can't operate it. నేను కాదు ఈ పని చేస్తున్నది, మీ విశ్వాసమే దాన్ని కార్యనిర్వహణగా చేస్తున్నది. నేను కాదు నిర్వహించేది. It's your faith that's doing it. మీ యొక్క విశ్వాసం చేస్తున్నది. I have no way of operating it. దాన్ని నిర్వహణ చేయడానికి నా యందు ఏమీ లేదు. Just a minute. In this corner, ఈ మూలలో I see a colored man sitting there, kind of elderly with the glasses on. ఒక విధంగా పెద్ద వయస్కులై కళ్ళజోలు పెట్టుకుని అక్కడ కూర్చున్న ఒక నల్ల జాతీయుడిని నేను చూస్తున్నాను. You have a prayer card, sir? మీకు ప్రార్థన కార్డు ఉందండి. Stand up on your feet a minute. ఒక నిమిషం నిలబడండి. You believe me to be God's servant? నేను దేవుని యొక్క దాసుని మీరు నమ్ముతున్నారా? With all your heart? మీ పూర్ణ హృదయంతో. You're thinking about somebody else, aren't you? మీరు ఇంకొకటి గురించి కూడా మీరు ఆలోచన చేస్తున్నారు, అవును కదా? If that's right, wave your hand. అది వాస్తవమైతే మీ చేయి ఊపండి. Not because it's me, your brother. మీ సహోదరుడైన నేను కాదు అది. Now you don't have a prayer card. There wouldn't be no way of you ever getting in line because you ain't got a prayer card. మీకు ప్రార్థనా కార్డు లేదు, వరుసలోకి వచ్చే మార్గము లేదు, ఎందుకంటే ప్రార్థనా కార్డు లేదు కనుక. Now if any of you's got prayer cards, don't raise up, see, because you'll have a chance to come in the line. మీలో ఎవరికైనా ప్రార్థనా కార్డు ఉన్నట్లయితే నిలబడవద్దు, ఎందుకంటే వరుసలోకి వచ్చే తరుణం ఇవ్వబడింది కాబట్టి. But I see that light just hanging above him. అయితే అతని పైన ఆ వెలుగు వేలాడుతుంటే నేను చూస్తున్నాను. It's never broke to a vision yet. ఇంతవరకు ఎలాంటి దర్శనము కలగలేదు. I cannot heal you, brother. సహోదరుడా, నేను నిన్ను బాగు చేయలేను. I cannot. నేను చేయలేను. Only God can do that. దేవుడు మాత్రమే అది చేయగలుగుతాడు. But you've got faith. You're believing. అయితే నీ విశ్వాసం ఉండాలి. నీవు నమ్ముతున్నావా? And there's something it's caused it some way. ఇంకో మార్గాన చేయనది ఇంకొకటి ఏదో ఉన్నది. If Almighty God will tell this man what's his trouble, will the rest of you receive your healing? సర్వశక్తిమంతుడు దేవుడు ఇతని యొక్క బాధ ఏంటో తెలిపినట్లయితే మీరంతా స్వస్థత పొందుతారా? There's a man perfectly standing 10-15 yards away from me. సరిగ్గా 10-15 గజాల దూరంలో నాకు నిల్చొని ఉన్నాడు. I never seen him in my life. నా జీవితంలో నేను ఏనాడు అతన్ని చూడలేదు. He's just a man standing there. అతను పురుషుడుగానే నిలబడి ఉన్నాడు. If Almighty God will reveal what's wrong with that man, every one of you are to walk right out of here a well person. ఆ మనుషుల్లోని బాధ ఏమైనది సర్వశక్తిమంతుడికి దేవుడు తెలియజేసినట్లయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులై వెళ్ళవలసి ఉంటున్నది. What more can God do? దేవుడు ఇంకా ఏమి చేయగలరు? Is that right? అవును కదా? Sir, అయ్యా, there's nothing wrong with you. మీలో ఎలాంటి బాధ లేదు. You're weak, have a little getting up at night, prostrates and so forth. రాత్రులు లేచినప్పుడు కొంచెం అలా ముందుకు తూలుతుంటారు. But that's not what's your trouble. అయితే అది మీ బలహీనత కాదు. Your trouble is concerning your boy. మీ అబ్బాయిని గుర్చే మీ బలహీనత. And your boy is in some kind of a state institution. మీ అబ్బాయి ఒక విధమైన రాష్ట్ర విద్యాశాఖలో ఉంటున్నాడు. And he has a dual personality. అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. Is that right? Wave your hand if that's right. అవును కదా? అదే వాస్తవమైతే మీ చేయి చూపించండి. That's exactly right. నిష్కర్షంగా వాస్తవమైన విషయం. How many believes now that Jesus Christ, the Son of God, is standing here? దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఇక్కడ నిలబడి ఉన్నారని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? Let's stand and offer praise and receive our healing. లేచి నిలబడి స్తుతించి మనం స్వస్థత పొందుకుందాము. Almighty God, author of life, giver of every good gift. సర్వాధికారియగు దేవా, నిత్య జీవానికి దాత, ప్రతి మంచి యొక్క ప్రదాత. You're the same Lord Jesus Christ, the same yesterday, today, and forever. నిన్న నేడు యుగయుగాలు ఒక్కటే రీతిగా ఉన్న ప్రభుని యేసుక్రీస్తువై నీవు ఇక్కడ ఉన్నావు. And Satan, you've bluffed these people long enough. సతనా, ఎప్పటి వరకు ఈ ప్రజలను మోసము చేశావు? Come out of them. వాళ్ళ ఉండి బయటికి రా. I adjure thee by the living God, whose presence is here now in the form of a pillar of fire. అగ్ని స్తంభ రూపాన ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన సన్నిధిలో అట్టి జీవము గల దేవుని పేట నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. Leave these people and come out of them in the name of Jesus Christ. Every one of you raise your hands and praise God and receive your healing. Everyone. ఈ ప్రజలను విడువు, వారి నుండి బయటికి రా. యేసు నామమున ప్రతి ఒక్కరు మీ చేతుల పైకెత్తి దేవుని స్తుతించండి. మీరు ప్రతి ఒక్కరు స్వస్థతను స్వీకరించండి.
Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah.